సిన్ని నిరూపించగలరా, పరలోకాన్ని నిరూపించగలరా, పరలోకం ఉందని నిరూపించగలరా, ఇవన్నీ నిరూపించగలరా, సాధ్యమవుతుందా? అసలు సైన్స్ క్రియేట్ చేసింది బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు అయితే మరలా బైబిల్ సైన్స్ నిలబడుతుంది ఏంటి? చదివే వాళ్ళకి కనీసం అవగాహన ఉండదు, మనం ఒక మాట విసిరేస్తే ఉంటది అనేటట్టుగా ఒక హేట్ రేట్ని స్ప్రెడ్ చేస్తున్నారా? మీకు బాధ్యత లేదా? ఇప్పుడు బైబిల్లో బైబిల్ అనే పదం లేకపోతే ఇందులో చెప్పినటువంటి విషయాలు వాస్తవాలు కాదు, వాటిని మనం పరిగణలోకి తీసుకోకూడదు. అలాగైతే ఇప్పుడు మీ శరీరంలో ఎక్కడ భాస్కర్ రాజు అని పేరుంది, మీ శరీరం అంతా మొత్తం లోపల కానీ బయట కానీ భాస్కర్ రాజు అని పేరు ఎక్కడ ఉంది? సో రీసెర్చర్ విల్ రైట్ బుక్స్ లైక్ దిస్. రామాయణంలో రీసెర్చర్ ఎప్పుడు బుక్ రాయాలి? ఒక్క నిమిషం. ఒక ఇన్ఫరెన్స్ వచ్చిన తర్వాత, ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత రాయాలి, మధ్యలో రాయకూడదు. రీసెర్చర్ ఇప్పుడు మీరు మధ్యలో రాశారు. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. మీకు మొత్తం బైబిల్ అర్థమైందా? నాకు ఎంతవరకు అర్థం కావాలో, మీకు ఎంతవరకు చెప్పగలను అంతవరకు అర్థమైంది. పాస్టర్ గిరి మానేసి మొత్తం అర్థమైన తర్వాత వచ్చి అబద్ధాలు ఎందుకు ఈ పుస్తకంలో మీరు రాయాల్సి వచ్చింది? ఎవరిని తప్పుతో పట్టించడానికి? దీనికి మీరు సమాధానం చెప్పండి. ఇది బైబుల్, ఇది 66 పుస్తకాల బుక్ ఓకే అని ఉండాలి. అది కదా నా పాయింట్ ఇక్కడ. ఎల్కేజీ స్టాండర్డ్ లాగా 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి, వాటి పేర్లు ఇవే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మెచ్యూరిటీ మాకు ఉంది. ప్రాబ్లం అంతా మీకు కేథోలిక్లీ మీరు డిసైడ్ చేసుకుని మా దగ్గర. మాకు కేథోలిక్స్ ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం వచ్చింది మీతోనే. ఎందుకంటే అటు తెలియకపోయి 66, 73 అని మేము కొట్టుకోవట్లేదు, మీరు కొట్టుకుంటున్నారు కాబట్టి మీరు డిసైడ్ చేసుకొని అప్పుడు మా దగ్గర రండి. మా దృష్టిలో మీది కూడా కల్టే. నా దృష్టిలో మీది కల్ట్ కంటే దారుణమైంది. అది ప్రూవ్ చేసినప్పుడు ఒక బేస్ ఉంటుంది. మీకు అది కూడా చదవలేదు కాబట్టి. నాది మూఢనమ్మకం అన్నావు కదా, నేను మూఢనమ్మకం చేసి ఇక్కడ నుంచి కదలాలి. నేను మూఢనమ్మకం ప్రూవ్ చేస్తా. ఇప్పుడు ప్రూవ్ చేయి నాకు. సింహం అనే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎందుకు ఉంటుంది అన్న? ఉండదు. ఇప్పుడు జాన్ పాల్ ని నేను ఏ భాషలో పిలిచినా జాన్ పాల్ అనే పిలవాలి. అవును, మరుగుదొడ్డి అంటే బాగుంది. జీవితాల్ని మీరు సర్వనాశనం చేసుకోకుండా మీ చుట్టూ ఉన్న అందరి జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. మీరు చైల్డిష్ ఆర్గ్యుమెంట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. నిజం, వెరీ చైల్డిష్ ఆర్గ్యుమెంట్ ఇది. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ డిబేట్ తోటి మన ఐరా మీడియాలో మన భాస్కర్ రాజ్ గారితో అండ్ జాన్ పాల్ గారితో చేయడం జరుగుతుంది. అండ్ ఈ డిబేట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక టాపిక్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఆ టాపిక్ అయ్యేంత వరకు కూడా దెర్ ఈజ్ నో టైమ్ లిమిట్ అండ్ దే కెన్ ఎట్లంటే వాళ్ళు దాని గురించి నిరూపించుకోవడానికి అండ్ దాన్ని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. సో వాటి గురించి కూడా ఇంకా ఇప్పుడు మన భాస్కర్ రాజ్ గారు ఓ చిన్న వివరణ కూడా ఇస్తారు. సో లెట్స్ స్టార్ట్. ఎనీవే, నమస్తే భాస్కర్ రాజ్ గారు. నమస్తే. నమస్తే జాన్ పాల్ గారు. నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దిస్ ఎట్లా అంటే ఈ టైంలో మీరు ఒక మంచి డిబేట్ చేయడానికి మళ్ళీ మీరు పూనుకున్నారు. అండ్ ఆ భాస్కర్ రాజ్ గారితో అండ్ మీతోటి ఫస్ట్ టైం మన ఐరా మీడియాలో విల్ స్టార్ట్. ఓకే ఓకే. ఫస్ట్ నేను ఒకసారి భాస్కర్ రాజ్ గారితో డిబేట్కి సంబంధించి చెప్తా అన్నారు కదా, సో అది ఒక 2 minutes లోపల మీద చెప్పేస్తే మనం ఇంకా విల్ మూవ్ ఫార్వర్డ్. యా, సో యాక్చువల్గా ప్రతి డిబేట్కి కొన్ని రూల్స్ ఉంటాయి. సో జాన్ పాల్కి కానీ మీకు కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు డిబేట్ల పేర్లతో ఏవైతే డిబేట్లు జరుగుతున్నాయో అది డిబేట్లు కాదు, రచ్చ రభస. సో డిబేట్లు అనేది ఎందుకు జరగాలి అనేది అంటే మనం ఫ్రెండ్లీగా కొట్లాడుకునేది ఏం లేదు. డిబేట్లు అనేవి ఎందుకు చేయాలి? జాన్ పాల్ గారు మీరు చెప్పండి. డిబేట్ అంటే ఏంటంటే సిద్ధాంతపరమైనటువంటి చర్చ. ఒక సిద్ధాంతం అన్నది డిబేట్ల ద్వారానే సమాజానికి దాని పట్ల అవగాహన వస్తుంది. ఓకే, ఎందుకంటే మీరు ఒక విషయాన్ని నమ్ముతున్నారు, నేను ఒక విషయాన్ని నమ్ముతున్నప్పుడు మీరు ఏకపక్షంగా మీ పక్షాన్ని మాట్లాడుతున్నప్పుడు
లేదా నేను నా పక్షాన మాట్లాడుతున్నప్పుడు చూస్తున్న వ్యక్తికి ఏది నిజం అనేటువంటి ఒకటి ఉంటుంది. కానీ ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని దాని మీద చర్చించినప్పుడు ఎవరి వాదనలో బలం ఎంత ఉంది, వాస్తవం ఎంత ఉంది అన్నది మూడో వ్యక్తికి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి డిబేట్ అన్నది చాలా అత్యవసరం ప్రస్తుత సమాజానికి. ఎందుకంటే రకరకాల సిద్ధాంతాల గురించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వారి గందరగోళాన్ని బాధ్యత కలిగి తీసివేయాల్సినటువంటి ఆ బాధ్యత మన మీద ఉంది. కాబట్టి డిబేట్ అవసరం అని నేను భావిస్తున్నాను అన్న. ఓకే, చెప్పారు, కొన్ని పాయింట్స్ టచ్ అయ్యాయి. అయితే యాక్చువల్గా ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఈజ్, ఇప్పుడు నేను భాస్కర్ రాజుగా నేను వచ్చి జాన్ పాల్ని ఓడించడానికి రాలేదు నేను, అలాగే జాన్ పాల్ వచ్చి భాస్కర్ రాజుని ఓడించడానికి రాలేదు. అసలు మనం మాట్లాడే దాంట్లో నిజం ఎంత నిరూపించుకోవడానికి, తెలుసుకోవడానికి వచ్చాం. సో మీరు డిబేట్ చేసినా, నేను డిబేట్ చేసినా నిజం ఏదో మనం తెలుసుకొని మన ద్వారా ప్రేక్షకులకి పంపించాలి. అది పర్పస్ ఆఫ్ డిబేట్. సో డిబేట్ అంటే ఒకరిని ఓడించడము, ఒకరు గెలవడం కాదు. ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఈస్ దట్. కానీ అన్ఫార్చునేట్లీ మీరు చెప్పినట్టుగా గందరగోళం నెలకొంది. ఎందుకు అనంటే గందరగోళానికి కారణం ఏంటంటే నువ్వు గెలిచావా, నేను గెలిచామా, ఈ ఫైటింగ్లో ఉన్నాం. కానీ సబ్జెక్ట్ ఎవరికి పోవట్లా. ప్లస్ ఈ రోజులలో జనరల్గా సిద్ధాంతం ఏమవుతుంది అంటే ఎవరు గట్టిగా మాట్లాడితే వాడే నిజం అన్నట్టు, మెత్తగా మాట్లాడాడు కాబట్టి వీడు ఓడిపోయినట్టు. ఇది పర్పసే కాదు. ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఈస్ గట్టిగా మాట్లాడడము, తమ వాదాన్ని గెలిపించుకోవడం కాదు, నిజాన్ని నిర్ధారణ చేయడము. అది పర్పస్ ఆఫ్ డిబేట్. ఇక రెండో విషయం నమ్మకం అన్నారు. యాక్చువల్గా అయితే డిబేట్కి నమ్మకంతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక బైబిల్ కానీ లేదంటే దానికి సంబంధించిన సిద్ధాంతం కానీ ఇది నా నమ్మకము అంటే నమ్మకానికి డిబేట్ అవసరం లేదు. ఏ రోజైతే ఇది నేను నమ్మిన నమ్మకము నిజము అని నిరూపించాలనుకుంటేనే డిబేట్ చేయాలి. రేపు పొద్దున మీరు ఈ డిబేట్లోనే లేదు భాస్కర్ రాజుకు ఇది నా నమ్మకం అన్నారు అనుకోండి, నేను శుభ్రంగా లేచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీది నమ్మకం కాబట్టి మీ నమ్మకాన్ని మీ దగ్గర పెట్టుకోండి, నాకు సంబంధం లేదు. మీ నమ్మకంతో నాకు కాదు, ఈ ఐరా మీడియా ప్రేక్షకులకు కూడా సంబంధం లేదు. మీరు నమ్మింది నిజమని నిరూపించగలిగితేనే డిబేట్ చేయాలి. నాది నమ్మకం అన్నారనుకోండి, మీ నమ్మకాన్ని మీ దగ్గర పెట్టుకోండి సార్, నా నమ్మకాన్ని నేను నా దగ్గర పెట్టుకుంటాను అని నేను వెళ్ళిపోవచ్చు. సో నమ్మకానికి చర్చ అవసరం లేదు. నమ్మకానికి అసలు చర్చ అవసరం లేదు. ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని పట్టించుకుంటారు. ఏ రోజైతే నా నమ్మకం మాత్రమే నిజము అన్నప్పుడే చర్చ అవసరం. ఇంకోటి, ఈ రూలు అన్నిటికీ అప్లై అవుతుందా? బైబిల్కి మాత్రమే కాదు, ఇస్లాంకి, సనాతన ధర్మానికి, బుద్ధిజానికి, ఈజిప్షియను, ఎన్ని మతాలు ప్రపంచంలోనే తీసుకుంటే అన్నిటికీ సేమ్ రూల్ అప్లై అవుతుంది. నిరూపించగలిగితేనే చర్చ. నా నమ్మకము అంటే చర్చనే అవసరం లేదు. ఇంకోటి, మనం ఒకవేళ ఈరోజు బైబిల్ మీద కనుక చర్చ చేస్తే ఆ బైబిల్కి సంబంధించినవే మాట్లాడుతున్నాం కాబట్టి అబద్ధం కానీ నిజం కానీ బైబిల్ పక్షంలోనే నిరూపణ అవుతుంది. బైబిల్ కరెక్ట్ అని మీరు రేపు నిరూపించినా నా సనాతన ధర్మానికి వచ్చే నష్టం ఏం లేదు, ఎందుకంటే అది అక్కడే ఉంది. ఒక మతము నిజమని అన్ని అబద్ధమని నిరూపిస్తేనే అది నిజం అవుతుంది. ఉదాహరణకి చెప్తాను, మీరు బైబిల్ నిజమని నిరూపిస్తే బైబిల్ మాత్రమే నిజం అవుతుంది. సనాతన ధర్మం అబద్ధమని నిరూపణ కాదు. కాబట్టి సనాతన ధర్మం కూడా తప్పు అని మీరు నిరూపించిన రోజు ఈజిప్షియన్ మతము, ఇస్లాము ఇవన్నీ అబద్ధము, బైబిల్ మాత్రమే నిజం అన్నప్పుడు బైబిల్ సత్యం అవుతుంది. కాబట్టి యూనివర్సల్గా అన్ని అబద్ధము ఒకటే నిజం అన్నప్పుడే మనకు నిరూపణ అవుతుంది. లేదు, దీంతో నేను పూర్తిగా వ్యతిరేకిస్తానన్నా మీరు చెప్పినటువంటి దాంతో. ఓకే, ఎలాగంటే ప్రతి నోటిని నకిలీ నోటుని నిరూపించిన రోజే ఇది ఒరిజినల్ తేలుతుంది అన్నది అది వాస్తవం కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోటును రిలీజ్ చేసినప్పుడు నో యువర్ నోట్ అని కొన్ని లక్షణాలతో కూడుకున్నటువంటి ఒరిజినల్ నోటుకి ఇవి ఉంటాయని కొన్ని లక్షణాలను ప్రింట్ చేస్తుంది. ఆ 11, 12, 13 ఆ లక్షణాలని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ లక్షణం లేనటువంటి ప్రతిదీ కూడా నకిలీ నోట్ అవుతుంది. నకిలీ నోట్లు ఎంచుకుంటూ పోతే రోజుకోటి పుట్టుకొస్తుంది, గంటకోటి పుట్టుకొస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ బైబిల్ నిజమని నిరూపించబడితే బైబిల్ మాత్రమే నిజం, మిగిలినటువంటి
వాస్తవం వాటిని కూడా నిరూపించాలంటే అది తప్పు. ఎందుకు అంటే ఒకటే సత్యం ఉంది ఈ ప్రపంచంలో, 2-3 సత్యాలు లేవు. దేవుడు ఒకడే, సత్యం ఒకటే. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అంటే బైబిల్ మాత్రమే సత్యం, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని వచ్చాను. కాబట్టి మీరేంటంటే దీన్ని డిస్ప్రూవ్ చేసినప్పుడు, నా బిలీఫ్ని లేదా నేను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని డిస్ప్రూవ్ చేసినప్పుడు, ఓకేనా, మిగిలిన వాటి గురించి నాకు సంబంధం లేదు, బైబిల్ మాత్రమే మీ ఎదురు కూర్చున్నాను. ఇక సనాతనం గురించో ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను, అక్కడ ఏమీ లేదని ఇక్కడికి వచ్చాను. కాబట్టి మరలా నేను దానికి అక్కడికి వెళ్ళి నేను దాన్ని కలిపెట్టాల్సిన అక్కర్లేదు. అది అన్న. ఓకే, సో బైబిల్ మాత్రమే సత్యము అని మీరు నిరూపించదలుచుకున్నారు, వేరే దాని జోలికి మీరు పొరపాటు కూడా వెళ్ళాను. సో మనం ఒక ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు దాంట్లో ఒక మాట నేను అడిగాను, అది నేను ప్లే చేస్తాను, ఓన్లీ ఆడియో మాత్రమే వస్తుంది. ఓకే, అంటే నేను బైబిల్ నుంచి ఒక వచనాన్ని కోట్ చేస్తాను. ఓకే, మొదటి తెస్సలోనిక 5:21, ఓకే. సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి. అవును. సో మీరు సమస్తమును పరీక్షించలేదు, కేవలం బైబిల్నే మాత్రమే పట్టుకున్నారు. సో మీరు సరైన, సో మీ బైబిల్ ఏం చెప్తుందంటే సమస్తాన్ని పరిశీలించండి. మరి దీని కాంటెక్స్ట్ మీరే చెప్పండి. చెప్తాను. అన్ని పరిశీలించాల్సిన అవసరం లేదు, కేవలం బైబిల్ మాత్రమే సత్యమని మీరు డిసైడ్ అయిపోయారు. దాన్ని నేనే చెప్తాను. సమస్తాన్ని పరీక్షించి మేలైందని చేపట్టండి. ఓకే, ఆల్రెడీ అయిపోయిందన్న పరీక్షించడం ఎప్పుడు అయిపోయింది. 2011 నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను. అంతకంటే ముందు కొన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. తర్వాత యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను కేవలం క్రైస్తవ్యం మాత్రమే, యేసుప్రభు మాత్రమే అని ఎందుకు నిలబడాలి, ఒకవేళ యేసుప్రభు కాకుండా ఇంకేమైనా ఉందేమో, ఎందుకు నా జీవితాన్ని నేను ఒకదానికి అప్పగించుకోవాలనే ఉద్దేశంతో మిగిలిన వాటిని కూడా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలు అన్నీ చేసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారే అని నిర్ధారణకు రావడం జరిగింది. కాబట్టి ఆ పరిశీలనలు అయిపోయింది. ఇప్పుడు నిర్ధారణలో ఉన్నాను నేను, బైబిల్ మాత్రమే అని. ఓకే, అయితే మీరు చెప్పిన దానికే వెళ్దాము. ఒక చిన్న ఆడియో ప్లే చేస్తాను, మీరు మతం మారకముందు ఎలా ఉన్నారు చెప్తాను. ఓకే. ఆథర్ రచన రాసేవాడు రచయితగా ఎలాగైతే మారతాడో, అది ఎలా రాస్తాడు, మంచి మంచి స్టోరీస్ కి లోన్ అయిన తర్వాత ఆయనలో ఒక రైటర్ పుడతాడు. ఓకే, మీరు ఒక మంచి రీడర్ ఎప్పుడు అనిపించుకోవాలా, మీరు మంచి స్టోరీస్ చదివినప్పుడు, ఇదేనా. అవును. ఒక బైబిల్ మాత్రమే చదివేసి దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఎట్లా అండి? ఓకే, మీరు రామాయణాన్ని అయితే చదవలేదు. మీరు చెప్పింది పుస్తకానికి సరిపోతుంది, హ్యూమన్ ఆథర్ ఉన్నప్పుడు సరిపోతుంది. ఇది డివైన్ ఆథర్. నేనేమంటున్నారు, మీరు భగవద్గీతని చదివారా? నేను చదవలేదు. రామాయణాన్ని చదివారా? చదవలేదు, చదవను కూడా. మహాభారతాన్ని చదవలేదు, చదవను కూడా, చదవాలని లేదు. మరి ఇప్పుడు ఇంకా ఏంది మీ బాధ? నా బాధ ఏంటంటే ఈ సత్యం ప్రపంచానికి తెలియాలి. అందులో ఉన్న సత్యం ఎవరికి కావాలి మరి? ఏమో, అది నన్ను ఆకర్షించలే. చదవకుండా ఎట్లా ఆకర్షిస్తుంది అంటే మళ్ళీ అదేనా? మీరు ఒప్పుకోవట్లేదు, నేను చదవలేదు, చదువుతాను, చదివిన తర్వాత ఒకవేళ ఆకర్షింపబడితే. అవి చదవనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను దీన్ని కూడా చదవలే. కానీ ఈ బైబిల్ అంతా ఇంకెక్కువ అవసరం లేదు. సో బైబిల్ కూడా చదవకుండా మారారు. అవును, అవును. బైబిల్ చదవకుండా అంటే బైబిల్ గురించి తెలియకుండా అని అర్థం కాదు. బైబిల్ చెప్పారు చదవకుండా, మళ్ళీ పెడతాను. ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి. స్టేట్మెంట్ రాంగ్ వేలో వెళ్ళొచ్చు. బైబిల్ చదవకుండా అంటే బైబిల్ తెలియకుండా అని కాదు నా ఉద్దేశం. నా చెల్లెలు ఆరోగ్యం బాగలేనప్పుడు, తను మరణ స్థితిలో ఉన్నప్పుడు తనని చర్చికి తీసుకుని వెళ్తాం. అంతకంటే ముందు తను యేసుప్రభుని అంగీకరించింది. అయితే చివరి దశలో తనతో పాటు రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం జరిగింది. రెగ్యులర్గా చర్చికి వెళ్ళి, అంతకుముందు చర్చికి వెళ్ళినప్పుడు నేను వినేవాడిని కాదు, బయటకు వచ్చేవాడిని, తిరిగేవాడిని, మరలా సమయానికి వెళ్ళి కూర్చునేవాడిని, అలా ఉండేది. కానీ ఎప్పుడైతే తను లేవలేని కండిషన్లో అక్కడ కూర్చోవాల్సి వచ్చిందో, తన కోసమని కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విన్నాను. అలా విని యేసుక్రీస్తు నా పాపాల నుంచి నన్ను రక్షించే దేవుడు, తాను మరణాన్ని గెలిచిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు అనే విషయాన్ని నేను గుర్తెరిగాను. నాకు అర్థమైంది. నా చెల్లెలు మరణించినటువంటి రాత్రి, నా చెల్లెలు అంతకుముందు అంటే 4వ తరగతి నుంచి నాతో చెప్పినటువంటి యేసుప్రభుని గురించి చెప్పినటువంటి ప్రతి మాట నాకు గుర్తుకు రావడం. ఆ ప్రతి మాట సారాంశం ఏంటంటే, నేను పాపం చేస్తున్నానని, పాపంలో బ్రతుకుతున్నానని, నేను విగ్రహారాధన చేస్తున్నానని, నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని తెలిసి తనని సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు, నేను ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నాను, బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను అని నేను చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆ బాప్తిజం వరకు 4 నెలలు, దాదాపు 4 నెలల సమయం ఉంది. ఆ 4 నెలల సమయంలో నేను యేసు ప్రభువుని గురించి ఇంకా చదవడము, తెలుసుకోవడము ఇవన్నీ జరిగాయి. అలా బాప్తిజం తీస్తున్నాను. స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లాడికి మొత్తం అక్షరాలు రావాల్సిన అక్కర్లేదు, మొత్తం చదువు తెలియాల్సిన అక్కర్లేదు.
జాయిన్ కావడానికి అడ్మిషన్ రోజు వాడికి అంత పెద్ద నాలెడ్జ్ దక్కర్లేదు. నేను స్కూల్లో జాయిన్ కావాలి, చదువుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే చాలు, తల్లిదండ్రులు కూడా అంతే చాలు. అలా బాప్తిసం అన్నది ప్రభువైన యేసుక్రీస్తులో జాయిన్ అవ్వడం, అడ్మిట్ కావడం, బహిరంగంగా నా దేవుడు ఈయనే అని బహిరంగ సాక్ష్యం వేడు బాప్తిసం అంటారు. ఆ రోజు నాకు యేసు ప్రభు గురించి ఎంత తెలియాలో మూలపాఠాలు అంతవరకు నాకు క్లారిటీ ఉంది, అవగాహన ఉంది. ఆ తర్వాత నుంచి యేసు ప్రభు గురించి లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభమైంది. స్కూల్లో చేరేవాడికి మొత్తం చదువు రావాల్సిన అక్కర్లేదు, తర్వాత చదువు ప్రారంభమవుతుంది. ఓకే, సో బైబిల్ విని మీరు మతం మారారు. అవును, ఎసెన్స్ తెలుసుకున్నారు. సో విన్నదే నిజమైతే చాలా వింటున్నాం మనం, ఈరోజు చాలా చూస్తున్నాము. అవును, నేను కూడా యూట్యూబ్లో ఎన్నో వీడియోలు పెడుతున్నారు, నా వీడియోలు కూడా విని మారి ఉండాలి మీరు సనాతన ధర్మానికి. ఓకే, దానికి సమాధానం మారలేదు, దానికి సమాధానం చెప్తానన్న. వినడం మాత్రమే కాదు, మా నాన్న అయ్యప్ప స్వాములకి గురుస్వామి. నా పేరు మణికంఠ స్వామి. మా నాన్న చేతబడి మాంత్రిక విద్యలు కూడా చేసినాడు. హైందవ గ్రంథాల పట్ల లోతైన అవగాహన కలిగిన వాడు, సత్సంగాల్లో పాల్గొన్నవాడు. మా నాన్న గురించి మా ప్రాంతంలో అడిగితే ఎవరైనా చెప్తారు, జయరామ్ అంటే ఆ చుట్టుపక్కల మంచి విద్యావేత్త, చదువుకున్నవాడు, తెలిసినవాడు. 13 గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినాడు మా నాన్న. ఒకదానికి రాజీనామా చేసి ఇంకోదానికి, ఒకదానికి రాజీనామా చేసి ఇంకోదానికి 13 గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తి మా నాన్న. కాబట్టి ఏంటంటే నాకు ఈ సనాతనం అని మీరు ఏదైతే అంటున్నారో దాని పట్ల అవగాహన ఉంది, దాని గురించి విషయాలు తెలుసు. గ్రంథాలు తిరిగేలే, అక్షరాన్ని పట్టి తడవలేదు, కానీ దాని ఎసెన్స్ అయితే తెలుసు. ఏది నన్ను ఆకర్షించలా, దేంట్లో నైతికత నాకు కనిపించలే. ఆ దేవుళ్ళకి దేవతలకు సంబంధించినటువంటి ఆ సంబంధం నాకు ఉందన్నట్టుగా నాకు ఏది అనిపించలే. అంత మూఢనమ్మకలాగా, మూఢభక్తిలాగా అనిపించింది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అని గురించినటువంటి సమాచారం, ఆ సువార్త నా చెల్లి ద్వారా నా చెవిలో వినపడిందో, మొట్టమొదట బండబారినటువంటి నా హృదయం స్పందించడం ప్రారంభించింది. ఇది పాపం, ఇది తప్పు, ఇది మోసం అనేటట్టుగా నా అంతరంగం స్పందించడం ప్రారంభించింది. అలా ఒక్కోసారి నా చెల్లితో మాట్లాడిన ప్రతిసారి నేను ఎంత పాపంలో ఉన్నానో, ఎంత అంటే దైవద్రోహమైన కార్యాలు చేస్తున్నాను అన్నది నాకు అర్థమైంది. ఈ స్పృహ అంతకుముందు మీరు ఏదైతే సనాతనం అంటున్నారో అందులో నాకు లేదు, అసలు కనిపించలేదు. జస్ట్ విగ్రహార్థం మాత్రమే చేస్తూ వచ్చాను అంతే. మనం క్యాజువల్గా ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాం కాబట్టి ఒక జోక్ కాదు, ఒక వివరణ ఇస్తాను. ఓకే, నాలాంటి వాడు ఒకడు భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నాడు. కూర్చొని అన్నం తిందాం అనుకున్నాడు. ఒక ఆయన వచ్చి ఇస్తరాకు వేసేసి దాని మీద నీళ్లు పోసాడు. నా తొందరపాటుతో నేనేం చేశానంటే ఇస్తరాకుని నీళ్ళతో కడిగేసి ఇస్తరాకు తిని వచ్చేసాను, అరిటాకు. ఓకే, అవును. ఇంకో పక్క నేనే నాలాంటోడే ఒకడు ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఇంగ్లాండ్లో ఎట్లా బ్రేక్ఫాస్ట్ ఉంటుందో మీకు తెలుసో లేదు, నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. మనం అక్కడ కూర్చొని ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, అరే ఎంత భోజనం పెడతాడు అంటే 2 బ్రెడ్ ముక్కలు ఇచ్చి జామ్ ఇచ్చి పెట్టాడు, అది తినేసి ఊరుకున్నాను. ఓకే, సో సరదాగా మా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు మా జాన్ పాల్ గారికి అరిటాకు సిండ్రోమ్ ఉంది అనుకున్నాం మేము. ఓకే, అంటే పంచభక్ష పరమాన్నాలు అరిటాకులో పెట్టకముందే అరిటాకుని తినేసి అదే సనాతన ధర్మం అనుకున్నారు మీరు. ఓకే, క్రైస్తవానికి మారి బ్రెడ్ ముక్క తినేసి ఇంకా ఎంతో వస్తుందని అత్యాశతో ఎదురు చూస్తున్నారు. ఓకే. సో మనము గ్రంథ పరిశీలన చేయకుండా, రీసెర్చ్ చేయకుండా మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు మాట్లాడితే నాకు అలా ఉంది. పోతే మీరు చాలా గొప్ప ప్రీచర్, ఐ అప్రిషియేట్ యూ. బైబిల్ పట్ల కానీ క్రైస్తవం పట్ల మీకున్న నిబద్ధత చాలామంది పాస్టర్లకు లేదు. అందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ రీసెర్చర్, ఇంత పట్టుగా కూర్చొని దాన్ని ఎట్లయినా తెలుసుకోవాలి అని ఆ పట్టు ఉంది కదా, అది నాకు చాలా నచ్చింది. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే సూపర్ఫిషియల్గా రీసెర్చ్ చేయకుండా, ఏం చేయకుండా ఒక దానికి మారిపోయి అదే నిజం అనుకొని ఒక భ్రమలో ఉన్నారు. సరే, దాని జోలికి మనం వెళ్ళొద్దు. నేను చెప్పిన దాన్ని తప్పైతే నన్ను కంటిన్యూ చేయండి, ఇప్పుడే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, మీరు చెప్పిందని చెప్తాను. మీరు ఏదైతే అరిటాకు సిండ్రోమ్ అని అన్నారో, ఇక్కడ కనీసం అరిటాకు కూడా లేదు. అరిటాకు సిండ్రోమ్లో అరిటాకు ఉంది, కానీ ఇక్కడ అరిటాకు కూడా లేదు. భ్రమ, మిథ్య, మాయ. ఎందుకంటే ఏదో ఉంది అనేటట్టుగా ఒక భ్రమలో బ్రతుకుతుంది తప్ప ఈ సనాతనం అన్నది కనీసం అరిటాకు కూడా లేదు. అరిటాకు ఉండి అరిటాకు సిండ్రోమ్ అంటే నేను సంతోషపడేవాడిని. అట్లీస్ట్ అరిటాకు దాకా వచ్చిన ఈ తర్వాత ఏమైనా పంచభక్ష పరమాణాలు వండుతారేమో అన్నట్టుగా అనుకునేవాడిని. నో అరిటాకు,
నాట్ ఈవెన్ అరిటాక్ అట, అరిటాక్ కూడా లేదు ఇక్కడ. మిథ్య, మాయా, భ్రమ, అంతే. మీరు డాక్టర్ కాబట్టి చెబుతున్నాను, ప్లాసిబో అని మీకు ఐడియానే ఉంటుంది. ఏంటి ప్లాసిబో? హాస్టల్లో చేసేది అంతా ప్లాసిబోనే. మీరు చేసేది ప్లాసిబో, సనాతన లెట్ మీ ఫినిష్. ప్లాసిబో అంటే ఏంటంటే అది యాక్చువల్ డ్రగ్ కాదు. ఏ శనగపిండో, గోధుమ పిండో, మైదా పిండో ఉంటుంది, పైన టాబ్లెట్ లాగా దాన్ని మౌల్డ్ చేసి ఇస్తారు అంతే. యాక్చువల్ వీడికి వచ్చిన రోగం కాదు, కానీ వీడికి ఆ ప్లాసిబో ఇచ్చి ఏదో మింగినట్టుగా వాడిని ట్రీట్ చేస్తారు కదా. యాక్చువల్గా సనాతనంలో ప్రాబ్లం ఏంటంటే నిజంగా రోగం వచ్చింది కానీ ప్లాసిబో ఇస్తున్నారు. రోగం లేనివాడికి ప్లాసిబో ఇచ్చారంటే ఓకే, కానీ రోగం ఉన్నవాడికి ప్లాసిబో ఇస్తే ఇన్ని శ్మశానాన్ని పంపించడం తప్ప ఇంకొకటి కాదు. ఈ పుణ్యక్షేత్రాలను పెట్టుకున్నారు సనాతనంలో. పుణ్యక్షేత్రం ఎందుకు పెట్టారంటే, పుణ్యక్షేత్రం లేదా మా ప్రాంతంలో హత్యరాల అని ఒకటి ఉంటుంది. హత్యరాల అంటే అక్కడ వెళ్ళి మునిగినప్పుడు హత్యలు రాలిపోతాయి, పాపాలు పోతాయి అనేటట్టుగా ఒక మడుగు ఉంది. ఆ సంవత్సరంలో 2-3 రోజులు అందులో మునుగుతారు, మిగిలినటువంటి రోజు చాకలు బట్టలు ఉతుక్కుంటారు, అది డిఫరెంట్ ఇష్యూ. అయితే ఏంటంటే అలా మునిగినప్పుడు పాపాలు పోతాయి. లేదా ఇప్పుడు కుంభమేళాలో తొక్కిసలాట్లో ప్రాణాలు పోయాయి కదా, అక్కడ కుంభమేళాలు ఏంటంటే పాపాలు పోతాయి అనేటట్టుగా ఇలాంటి పెట్టుకున్నారు. అంటే ఈ సనాతనంలో ఏముంది అంటే సోల్ ఏంటంటే మా పాపాలు ఎక్కడ పోతాయి, మా దోషాలు ఎక్కడ పోతాయి అని నిజమైనటువంటి ప్రశ్నతో అబద్ధమైన చోట్ల వెతుకుతున్నారు. నీళ్ళను మునిగితే పాపాలు పోవు, లేకపోతే మడుగులో మునిగితే పాపాలు పోవు. జబ్బు నిజం, కానీ మెడిసిన్ మాత్రం ప్లాసిబో ఇస్తున్నారు. ఏం చూపించి ఈ గంగలో మునగండి అని చెప్తున్నారు, ఇట్స్ అ ప్లాసిబో. కానీ నిజంగా మెడిసిన్ డ్రగ్ ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. దిస్ ఇస్ ద రియల్ డ్రగ్. కానీ ఈ సనాతనం ఏం చేస్తుందంటే రియల్ సమస్యను చూపించి ప్లాసిబో మెడిసిన్ ఇచ్చి ట్రీట్ చేస్తుంది. క్యూర్ రాకపోగా శ్మశానానికి వెళ్తున్నారు, నరకానికి వెళ్తున్నారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అరిటాక్ సిండ్రోమ్ కాదు, ప్లాసిబో సిండ్రోమ్ వచ్చింది సనాతనవాదులకి మీకు అన్నది నేను చెప్పదలుచుకున్న విషయం. ఓకే. సో కుంభలో మునిగితే గంగలో మునిగితే పాపాలు పోతాయని చెప్పారు కదా, ఏ పాపాలు పోతాయి? నాకు తెలియదు, మీరు చెప్పాలి అది. మీరు అంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కుంభమేళాలోనా? కుంభమేళాలో మునిగితే పాపాలు పోతాయి నేను ఎప్పుడు చెప్పాను? అక్కడ మునిగితే ఏదో పాపాలు పోతాయి అన్నారు. పోతాయి పుణ్య స్నానాలు అనే కాన్సెప్ట్ ఉంది అంటే దాంట్లో సోల్ ఏంటంటే పాపాలు క్షమించబడ్డానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ వెతకాల్సింది అక్కడ కాదు. సమస్యను గుర్తించారు కానీ దానికి పరిష్కారం దగ్గరికి రాలేదు. ఆ పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు అని సిలువ త్యాగం, ఆయన రక్తం అన్నది నేను చెప్తున్నాను. సో మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదు. గంగకి వెళ్ళినా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అక్కడ మునిగితే పాపాలు పోతాయని కాదు. మనం చేసే పాపాలలో 2-3 రకాల పాపాలు ఉంటాయి. ఒకటి తెలియక చేసింది, ఒకటి తెలిసి చేసింది. తెలియక చేసేవి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నేను నడుస్తున్నప్పుడు చీమలు ఉంటాయి, క్రిములు ఉంటాయి, ఇవన్నీ చచ్చిపోతాయి. అది పాపం కాదు, నేను చెప్పనియండి. అదే ఆ కాన్సెప్ట్ అరిటాకు సిండ్రోమ్ దాన్నే అంటారు. సో ఆ తెలియక చేసేవి ఏవైతే దోషాలు ఉంటాయో అవి పోతాయి. ఇది ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని ప్లానెటరీ అలైన్మెంట్స్ వల్ల ఈ కుంభ 144 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్లానెటరీ అలైన్మెంట్ మీకు ఆస్ట్రానమీ సాఫ్ట్వేర్ తెలిస్తే వెళ్ళి చెక్ చేయండి. మొత్తం ప్లానెట్స్ ఒక అలైన్మెంట్లోకి వస్తాయి. అలా వస్తాయి కాబట్టి ఒక పర్టికులర్ అంటే దీని వెనకాల స్టోరీస్ ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. అది చాలా పెద్దవి, అది అర్థం కాదు. అంటే అరిటాకుల్ని తినే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి దాన్ని వదిలేద్దాము. సో పాపాలు క్షమించబడడం అంటూ ఉండదు. అలా క్షమించబడితే అనుమానం వస్తుందంటే చూసినప్పుడు ఎక్కడ అనుమానం వస్తుందంటే మీరు నిజంగానే డాక్టర్ కోర్స్ చదివారా లేకపోతే డాక్టర్ పెట్టుకున్నారా అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్లానెట్స్ అలైన్మెంట్కి ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికి ఏంటి అసలు లింక్ ఏంటి? ప్లానెట్ అలైన్మెంట్ మన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అసలు? సరే ఇది బోనిద్దాం. ప్లానెట్స్ ఏవేవి ఉన్నాయో బైబిల్లో చూపెట్టండి. బైబిల్లో ప్లానెట్స్ ఎందుకంటే అక్షరాలు ఉంటాయి కదా, అయిపోయిందిగా పక్కన పెట్టేద్దాం. బైబిల్లో ప్లానెట్స్ బైబిల్ ప్లానెట్లే తెలియనప్పుడు నేను మాట చెప్తాను మీకు. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అన్నప్పుడు భూమి ఆకాశం సృజించినప్పుడు టోటల్ యూనివర్స్ క్రియేట్ చేస్తారని దేవుడు చెప్తూ ఉంటే మీరు 9 గ్రహాల దగ్గర మిగిలిపోయారు. ఆ 9 గ్రహాలను కూడా వాటిని దేవుడు చేసేసారు. ఆ 9 గ్రహాలను కూడా వాటి వల్ల మన జీవితం మీద ప్రభావం పడుతుంది, దుష్ట ప్రభావాలు ఉంటాయని మరలా ఒక మూఢత్వాన్ని ఆపాదించారు. దేవుడు ఈ యూనివర్స్ని క్రియేట్ చేస్తే అందులో మరలా రకరకాల మూఢనమ్మకాలు పుట్టించుకున్నారు. సూర్యుడిని దేవుని చేశారు, చంద్రుడిని దేవుడు చేశారు, వారికి మన పెళ్లిళ్ళు చేశారు, వారికి మన కథలు ఆపాదించారు.
ఏదేంటంటే ఇప్పుడు ఒక డాక్టర్ చదివినటువంటి మీరు ఇలా మాట్లాడడం అనేది నిజంగా అది డైజెస్ట్ కానటువంటి విషయం. అదే ఎవరో రోడ్డు పక్కన చదువు లేకుండా గోచి పెట్టుకొని నామాలు పిక్కొని చెప్పాడు అనుకో, చదువు లేనివాడు అంటారు. కానీ మీరు డాక్టర్ అయ్యండి, ప్లానెట్స్ అలైన్మెంట్స్, నవగ్రహాలు, ఇది కంప్లీట్గా మీకు నాన్ సెన్స్ లాగా అనిపించట్లేదు? నేను ఒక మీరు ప్రశ్న 9 గ్రహాలు అని బైబిల్లో అడిగారు. మొదటి వచ్చిన ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన టోటల్ యూనివర్స్ గురించి చెప్తూ ఉంటే ఓకే 9 గ్రహాలు ఎందుకు అంత చిన్న కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నది? టోటల్ యూనివర్స్ ఆయనగా చేసింది. వెళ్దాం. నాకు బైబిల్లో కనిపించిన అతిపెద్ద మూఢనమ్మకం అంటే ఏంటంటే, ఓకే నేను పాపిని, నా కోసం ఒకటి చచ్చాడు, రక్తం గార్చాడు. ఓకే ఇంతకన్నా పెద్ద మూఢనమ్మకం నాకు విశ్వంలో కనిపించింది. మూఢనమ్మకం అంటే అది మనం తర్వాత తర్వాత మాట్లాడుకోవడానికి ఇప్పుడు లేవనెత్తడం ఎందుకు? అది మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి తర్వాత మాట్లాడుకునేదానికి ఇప్పుడు లేవనెత్తడం అనవసరం. ఎలా మూఢనమ్మకం అది? మూఢనమ్మకం అంటే ఏంటి ఇంతగా అదే చెప్పగలుగుతారు? సో ఒక మనిషి పాపి అయినప్పుడు అతడి పాపం పోవడానికి ఇంకోటి ఎందుకు రక్తం కార్చాలి? ఈ రూల్ ఎక్కడుంది పాత నిబంధనలు? రూల్ ఎక్కడుంది? పాత నిబంధనలు. పాత నిబంధనకు వచ్చామంటే ముందుగా మీరు సరే మనం యాక్చువల్గా కొంచెం ముందుకెళ్ళాము, తెంపుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఒకటి ప్రశ్నగా మిగిలిపోవద్దు, తెంపుకుంటూ వెళ్దాం. మీరు డాక్టర్ కాబట్టి మీ ప్రొఫెషన్ సంబంధించి మాట్లాడిన తర్వాత పాత నిబంధన దగ్గరికి వస్తాను. ఓకే, ఇప్పుడంటే మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ టాబ్లెట్ వచ్చాయి కదా, కానీ పాత రోజుల్లో ఇన్సులిన్ ఎలా తీసేవాళ్ళు? పందిని చంపి పంది కులోమాన్ని తీసి పంది కులోమంలో నుంచి ఇన్సులిన్ తీసి ఎక్కించేవాళ్ళు. హద్దు ఆపలే కూడా తినే షుగర్ తెచ్చుకుంది నేను. మన ఏమంటారు ఈ గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో పెట్టడానికి పందిని చంపి దాన్ని ఎందుకు మనం ఇంజెక్షన్గా తీసుకోవాల్సి వచ్చింది? దాని ప్రాణం ఎందుకు పోవాలి? ఇది మూఢనమ్మకం కాదు, ఇది సైన్స్ అంటారు దీన్ని మూఢనమ్మకం కాదు, సైన్స్ అంటారు. ఇప్పుడు పంది స్థానంలో ఏం చేస్తున్నారంటే కల్చర్ చేస్తున్నారు, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా కల్చర్ చేస్తున్నారు, అలా ఇన్సులిన్ తీస్తున్నారు. ఓకే, దీన్ని ప్రాయచిత్తం అని పిలుస్తారు, ప్రాయచిత్తం అని పిలుస్తారు, ప్రొపిసియేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు పాత నిబంధనలో ఎక్కడుంది? ఒకరు చేసినటువంటి పాపానికి ఇంకొకరు బలిగాడు ఎక్కడుంది? ఆదికాండంలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళు దిగంబరులైన తర్వాత తమ మానం కనపడకుండా చెట్టు దగ్గర దాక్కున్నారు ఇద్దరు. దాక్కున్నప్పుడు అప్పుడు దేవుడు చేసింది ఏంటంటే వారికి చర్మపు చొక్కాయలు తొడిగించి, చర్మం చొక్కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్లకు గాయం. ఆబ్వియస్గా వాటిని ఏం చేయాలి? ఒక జంతువు బలైంది, ఆ చర్మాన్ని తీసి వారి మానాన్ని కప్పాల్సి వస్తుంది. వారి మానాన్ని కప్పాలంటే ఇక్కడ ఒక జంతువు బలైంది, దీన్ని ప్రాయచిత్తం అని అంటారు. నెక్స్ట్ లేవికాండం మొత్తం అంతట్లోనూ బలుల గురించి చెప్పబడింది. ఈ బలి ఏంటంటే ఒక నిర్దోషమైనటువంటి బలి పశువుని తీసుకుని రావాలి. నిర్దోషం, అదే పాపం చేయలేదు, దాంట్లో ఏ దోషం లేదు. అయితే పాపం చేసిన నేను దాన్ని తీసుకుని వచ్చి నా చేతిని దాని మీద పెట్టినప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తా అంటే ప్రార్థన చేసి దాన్ని వధించి దాని రక్తాన్ని బలిపీఠం మీద ఒలికిస్తాడు. దాని అర్థం ఏంటంటే నా పాపాలు దాని మీదకి వెళ్ళాయి, నాకు అది ప్రాయచిత్తం చేయబడింది, నా పాపాన్ని కప్పివేసింది. అటోన్మెంట్ అంటే టు కవర్ అని, అలా ఏంటంటే ప్రాయచిత్తం జరిగిందని. ఆదికాండంలో వారి మానాన్ని కప్పడానికి చర్మోత్సవకాయలకు ఒక ప్రాణం బలైంది, ఒక జంతువు బలైపోయింది. అలాగే లేవికాండం అంతా కూడా ప్రాయచిత్తం, అటోన్మెంట్ ఎలా జరుగుతుంది అనే దానికి వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 9:22 ప్రకారం రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు అనేటువంటి రాయబడింది. కాబట్టి ఈ జంతు బలులు ఏంటంటే పాపాన్ని పదే పదే జ్ఞాపకాన్ని తీసుకుని వస్తున్నాయి తప్ప శాశ్వతంగా మానవుడికి పాప క్షమాపణని ప్రాయచిత్తాన్ని లేనప్పుడు దేవుని గొర్రె పిల్లగా ఆ బలి వ్యవస్థను ప్రారంభించిన దేవుడే బలి పశువుగా లోకానికి కావాల్సి వచ్చింది. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా మనందరికీ పాప క్షమాపణ జరిగింది. ఇందులో మూఢత్వం ఎక్కడుంది? మూఢనమ్మకం ఎక్కడుంది? ఒకవేళ ఇది మూఢనమ్మకం అయితే కనుక షుగర్ ట్రీట్మెంట్ కూడా మూఢనమ్మకం అవుతుంది, సైన్స్ కాదు. యాక్చువల్గా నేను జనరల్గా డిబేట్ చేసే వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీకు బేసిక్ తెలుగు ఇంగ్లీషు వచ్చా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అని అడుగుతాను. ఓకే, ఎందుకంటే మనం కంపేర్ చేస్తున్నప్పుడు, ఉపమానం ఇస్తున్నప్పుడు కొంచెం నాలెడ్జ్తో ఇవ్వాలి. ఓకే, సరే పందిని చంపారు, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తీశారు, దట్ ఈస్ ఎ ఫిజికల్ మెటీరియల్, అది మనుషులకు ఇచ్చారు, అది సైన్స్ నేను ఒప్పుకుంటా. పాపం అంటే ఏమిటి, ఆ పాపము ఒక గొర్రె తల మీద పెడితే ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ సైన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ రోజు డిబేట్ దీంతో ముగిచ్చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్, మంచిది. మీకు ఆ పాపం అంటే ఏమిటి, దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఫిజికల్ గానా ఎలానా, అది చెప్పండి. చెప్తాను, వెరీ గుడ్. పందు నుంచి కులోమాన్ని తీసి దాని నుంచి ఇన్సులిన్ తీయడం అన్నది ఫిజికల్ ఆపరేషన్, అది ఫిజికల్ కనబడుతుంది. డయాబెటీస్ అన్నది ఫిజికల్ డిసీజ్ అది. ఓకే,
సో ఫిజికల్ ప్యాంక్రియాస్, ఫిజికల్ ఇన్సులిన్, ఫిజికల్ డయాబెటీస్. ఓకే, సిన్ అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. దేవుడు చేయొద్దు అని చెప్పిన దాన్ని చేయడం, దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేయకపోవడాన్ని సిన్ అంటారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించేదాన్ని సిన్ అంటారు. సిన్ అన్నది ఫిజికల్ ఎంటిటీ కాదు, అది భౌతికమైనటువంటి పదార్థం కాదు, అది కండిషన్. దేవుని ఆజ్ఞను అతిక్రమించేటువంటి మానసిక పరిస్థితి లేదా కండిషన్, స్థితి. ఇప్పుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపమైంది. దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు దాని ప్రాయశ్చిత్తం జరుగుతుంది. దేవుడు ఏం చెప్పాడు అంటే, మీ పాపం పోవాలి అంటే నా రక్తంలో మీరు కడగబడండి, మీ పాపాలు క్షమిస్తారని దేవుడు చెప్పాడు. అంతకంటే ముందు ఈ బలి వ్యవస్థను పెట్టింది మోషే కాదు, దేవుడు పెట్టింది. ఈ బలి ద్వారా నా సన్నిధికి రావాలని పెట్టింది ఆయన. కాబట్టి ఆయన ఏదైతే వద్దన్నాడో దాన్ని చేశారో అది పాపం, అది భౌతికమైనది కాదు. మరలా ఆయన దీన్ని చేయండి పాపం పోతుందని చెప్పాడు, దాన్ని చేయడం పాపానికి ప్రాయశ్చిత్తం. పాపం భౌతికమైనది కాదు, ప్రాయశ్చిత్తం భౌతికమైనది కాదు. ఇవి రెండు స్థితులు, స్థితులు. ఆయన వద్దన దాన్ని చేయడం పాప కండిషన్ అయితే, ఆయన చేయమని దాన్ని చేయడం ప్రాయశ్చిత్తం కండిషన్. ఆయన చెప్పాడు. ఓకే, సో మీరు ఏదో సిన్ అన్నారు, ఫిజికల్ మ్యాటర్ కాదన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన ఉపమానమే రాంగ్. అది ఉపమానం కాదు, అది దాన్ని పక్కన పెట్టేద్దాము, ఎందుకంటే ఉపమానం రాంగ్ ఇచ్చారు. ఎందుకంటే మనం బేసిక్ గా ఒక విషయాన్ని కోట్ చేస్తున్నప్పుడు కొంచెం భాషా పరిజ్ఞానం ఉంటే కంపేర్. అది ఏంటి భాషా పరిజ్ఞానం అంటే ఏంటి ఇంతకి? అంటే ఇక్కడ ఏ భాష వాడాలంటున్నా? భాష పరిజ్ఞానం అంటే మీరు పోల్చేది కంపేరబుల్ గా ఉండాలి. ఎలా కంపేరబుల్ గా లేకపోతే దాన్ని లాజికల్ ఫ్యాలసీ అంటారు. ఓకే, ఈ లాజికల్ ఫ్యాలసీ ఇక్కడ ఎలా ఉందో చెప్పాలి, ఎందుకంటే అది ఫిజికల్, ఇది స్పిరిచువల్ అని చెప్పాను. వాట్ ఈస్ సిన్ నాకు చూపెట్టండి. సిన్ ఇస్ ద వయలేషన్ ఆఫ్ గాడ్స్ కమాండ్మెంట్. విచ్ గాడ్? విచ్ గాడ్? ఆది యందు దేవుడు భూమి ఆకాశం. బైబిల్ గాడ్, బైబిల్లో చెప్పబడిన గాడ్ కి సిన్. ఓకే ఓకే ఓకే, బైబిల్ గాడ్ అంటే వెరీ గుడ్. నేను సంతోషపడతాను, ఎందుకంటే భూమి ఆకాశం సృజించింది నా బైబిల్ దేవుడు అని మీరు ఒప్పుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒప్పుకోలే. ఓకే, మీరు నేనేమన్నాను, ఆది ఎందుకు దేవుడు భూమి ఆకాశం సృజించిన అన్నప్పుడు బైబిల్ గాడ్ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ వాట్ ఐ యామ్. అదే మీ బైబిల్ గాడ్ అది. నా బైబిల్ గాడ్ నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒప్పుకున్నట్టు చెప్పి మీరు సంతోషపడాలనుకుంటే పడండి. సైన్యములకు అధిపతి యెహోవా నా బైబిల్లో తను బయలుపరుచుకున్నటువంటి ఆయనే ఈ భూమి ఆకాశం సృజించాడు అని మీరు అంటున్నారు. కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, ఐ హావ్ నో అబ్జెక్షన్. నేను చెప్పాను కదా, మీరు నమ్ముతున్నారు, నాకే అబ్జెక్షన్ లేదు. I don't have any objection. ఒకటి, నాది నమ్మకం, మీది మూఢ నమ్మకం. ఇప్పుడు చాలా తేడా ఉంది. నేను ఫస్టే చెప్పాను, నమ్మకానికి చర్చ అవసరం లేదు అని నేను చెప్తాను. మీరు చెప్పిన దాంట్లో సో ఇప్పుడు సిన్ ఏమిటో మీరు నిరూపిస్తున్నారు. నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా చెప్తాను భాస్కర్ రాజు గారు. మూఢనమ్మకం పక్కన పెట్టేయండి, మీ నమ్మకాన్ని చెప్తాను. అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు 3 లైన్లు కొడతాడు. ఒకదాని మీద 120 అని ఉంటుంది, ఒకదాని మీద 80 ఉంటుంది, ఒకదాని మీద 16 18 ఉంటుంది. ఓకే, మొన్న రీసెంట్గా నేను ఏం చేశానంటే ఈ 80 మీద వెళ్తూ 180 క్రాస్ చేశాను. తర్వాత పోలీసులు పట్టుకుంటే నా నంబర్ కొట్టినప్పుడు దాని మీద ఏమొచ్చిందంటే 1000 రూపీస్ ఫైన్ వచ్చింది. ఎందుకంటే ఓఆర్ఆర్ మీద నువ్వు చాలాసార్లు స్పీడ్ బ్రేక్ చేసావని. వాడు కొట్టేదో నాకు తెలియదు అంత ఫైన్ ఉందని. దట్ ఈస్ ద వయోలేషన్ ఆఫ్ ది ట్రాఫిక్ రూల్. Which is recorded in a camera. అవును, which can be seen. రైట్. ఇది ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేయడం నాకు ఉంటుంది. వాడు అది ఏదైతే మెన్షన్ చేశాడో దానికి లోబడిపోతే దాన్ని ఒబే చేసినట్టు. ఎప్పుడైతే దాన్ని దాన్ని వైలేట్ చేస్తానో అప్పుడు అది క్రైమ్ అవుతుంది, అదేమవుతుంది, అది నేరం అవుతుంది ట్రాఫిక్ రూల్స్ పరిభాషలో. అలాగే దేవుడు 613 ఆజ్ఞలు ఇచ్చాడు మానవుడికి తన జీవితానికి. ట్రాఫిక్ రూల్ని బ్రేక్ చేసినప్పుడు ఎలాగైతే ఫైన్ కట్టించుకుంటారో పనిషబుల్ అఫెన్స్ అది, అలాగే దేవుడు ఇచ్చినటువంటి కమాండ్మెంట్స్ని బ్రేక్ చేస్తే దాన్ని సిన్ అంటారు. మన పోలీస్ భాషలో దాన్ని క్రైమ్ అంటే, బైబిల్ పరిభాషలో దాన్ని సిన్ అని పిలుస్తారు. నా పాయింట్ మీకు అర్థమైనట్లేదు, అందుకే నా ఎక్స్ప్రెషన్ మీకు అర్థం కాలేదు. భాష పరిజ్ఞానం, నా ఎక్స్ప్రెషన్ మీకు అర్థం కాలేదు. ఏంటంటే 613 ఆజ్ఞలు తెలిసిన వాడికి ఆజ్ఞను అతిక్రమించడం తెలుస్తుంది. అబద్ధం ఆడకూడదు అని దేవుడు చెప్పాడు కదా, ఆ అబద్ధాన్ని ఆడినప్పుడు ఆయన ఆజ్ఞను అతిక్రమించినట్టు. దట్ ఈస్ ద డిసొబీడియన్స్ కండిషన్. అది పాపపు స్థితి. ఆయన హత్య చేయకూడదు అని చెప్పాడు, నేను హత్య చేసినప్పుడు అది పాపపు స్థితి. ఆయన పొరుగు వారిని దాన్ని ఆశించకూడదు అని చెప్పాడు, నేను ఆశించినప్పుడు అది పాపపు స్థితి. అది కాబట్టి ఏంటంటే ఆయన నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, ఏ విగ్రహాన్ని సాగిలపడకూడదు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు అని చెప్పాడు. ఆయన స్థానంలో విగ్రహాన్ని పెట్టినప్పుడు అది పాపపు స్థితి. తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, తల్లిదండ్రులని సన్మానించకపోవడం పాపపు స్థితి. కాబట్టి ఏంటంటే దేవుడు
ఏవైతే కమాండ్మెంట్స్ ఇచ్చాడో మానవుడికి 613 ఆజ్ఞలు, ఆ 613 ఆజ్ఞలు ఏ ఆజ్ఞను మీరినా సరే అది సిన్ అని పిలువబడుతుంది. యా, మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ బైబిల్ని కోట్ చేస్తున్నారు. నేను అడిగిన పాయింట్ మీరు చెప్పట్లేదు. సిన్ ఈజ్ ఇట్ ఎ ఫిజికల్ మెటీరియల్, క్యాన్ యూ ప్రూవ్ ఇట్? మూడోసారి మరలా చెప్తున్నాను, సిన్ ఇస్ నాట్ ఏ ఫిజికల్ ఎంటిటీ. ఓకే, సో లెట్ మీ టెల్ యూ ద రూల్స్ ఆఫ్ డిబేట్. నిరూపణ అంటే ఏమిటి మీ దృష్టిలో చెప్పండి నాకు. ఒక విషయాన్ని నిరూపణ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ దైవ గ్రంథం, ఓకే, దాన్ని దైవ గ్రంథం అని ఎలా నిరూపిస్తారు? దీంట్లో తను బయలుపరుచుకున్న దేవుడికి దైవత్వపు లక్షణాలు ఉన్నాయా లేవా? బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడికి దైవత్వపు లక్షణాలు ఉన్నాయా లేవా? అవి చూపించగలిగితే అది నిర్ధారణ, ఇది దైవ గ్రంథమా కాదా అని. నేను క్లారిఫికేషన్ ఇస్తాను, ఎందుకంటే మీకు సబ్జెక్ట్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ యూ, నేను మిమ్మల్ని ఖండించట్లేదు. మీకు బైబిల్ బాగా తెలుసు, డిబేట్ రూల్స్ తెలియదు. సో నిరూపణ అంటే నేను ఏందో చెప్తాను. ఓకే, నిరూపణ అంటే 3 రకాలు ఉంటుంది. ఒకటి గ్రంథమైన ఆధారం, అంటే మీ దృష్టిలో బైబిల్. ఓకే, రెండోది చరిత్రకమైన ఆధారం ఉందా లేదా, ఓకే, ఇది 2. మూడోది ఆర్కియాలజికల్ సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా. ఓకే, ఈ 3 ఉంటేనే మీ బైబిల్ దైవ గ్రంథం అని నిరూపణ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు కోట్ చేసిందంతా బైబిల్ని కోట్ చేశారు. ఓకే, సిన్ని నిరూపించగలరా? పరలోకాన్ని నిరూపించగలరా? పరలోకం ఉందని నిరూపించగలరా? ఇవన్నీ నిరూపించగలరా? సాధ్యమవుతుందా ఓకే, సైన్స్ ప్రకారంగా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు తీసుకున్నటువంటి పాయింట్ కరెక్ట్, బట్ అప్లై చేస్తున్నటువంటి ఆ అంశం తప్పు. ఎలా చెప్తాను వినండి. నేను వింటా. అమ్మ ప్రేమ పొల్లగుంటుందా తీయగుంటుందా? అమ్మ ప్రేమ పొల్లగుంటుందా తీయగుంటుందా ఒప్పుకుంటుందా? చెప్పండి, మీరే చెప్పండి. ఇక ఓకే, అమ్మ ప్రేమ అన్నది ఒక అంశం అయితే, ఒక ఆస్పెక్ట్ అయితే, పులుప తీప ఉప్పదనం అన్నది అది డిఫరెంట్ ఆస్పెక్ట్. అమ్మ ప్రేమ అనేది అది దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. దాన్ని ఈ రుచులు అన్నవి 4తో ఎక్స్పీరియన్స్ అయితే అమ్మ ప్రేమని ఎలా ఎక్స్పీరియన్స్ అవుతాం? ఆ ఎమోషన్స్తో ఎక్స్పీరియన్స్ అవుతాం. మీరేం చేస్తారు? నిరూపణ అన్నారు. నిరూపణ అంశాన్ని బట్టి, తీసుకున్నటువంటి ఆ పదార్థాన్ని బట్టి నిరూపణ మారిపోతూ వస్తుంది. ఇప్పుడు బైబిల్ దైవ గ్రంథమా కాదా అన్నప్పుడు దీన్ని టెస్టుబుల్ వేయలేము నిరూపించడానికి. ఓకేనా? మనం మాట్లాడుతుంది స్పిరిచువల్ డిబేట్. ఇది స్పిరిచువల్ అన్నప్పుడు ఇందులోకి ఫిజికల్ ఎలిమెంట్స్ రావు. ఇప్పుడు దేవుడు నిరూపించమంటే దేవుని తీసుకొచ్చి టెస్టుబుల్ పెట్టేంత చిన్నోడు కదా ఆయన, మైక్రోస్కోప్లో కనిపించేది చిన్నోడు కదా ఆయన. ఆయనకు సంబంధించినటువంటి నిరూపణ వేరేగా ఉంటుంది, బైబిల్ సంబంధించిన నిరూపణ వేరేగా ఉంటుంది. దీనికి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉన్నాయంటే బోలుడు ఉన్నాయి. అది అడగండి, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటే వాటి గురించి మాట్లాడుకోండి. డెఫినెట్గా అన్ని లిస్ట్ అంత వరుస చెప్తాను. ఓకే, యూ కెన్ క్రాస్ చెక్ ఇట్. ఓకేనా? ఇకపోతే ఏమన్నారు అంటే గ్రంథపరమైనటువంటి నిర్ధారణ. ఇంతవరకు నేను గ్రంథపరమైన నిర్ధారణే చేశాను, ఇందులో ఏం రాయబడింది దాన్ని నిర్ధారణ చేశాను. ఇక ఆర్కియాలజికల్ అంటారా? ఒక్క ఉదాహరణకి మిగతా కాబట్టి తర్వాత ఇస్తాను నేను. డెడ్ సీ స్క్రోల్స్ అన్నవి 98% యాక్యురసీ ఇప్పుడున్నటువంటి ఈ బైబిల్ తోటి. డెడ్ సీ స్క్రోల్స్ కనబడిన తర్వాత అదొక విప్లవం అయింది, అంటే అదొక బ్రేక్ త్రూ అయింది ఇది బైబిల్ హిస్టరీలో. అంతవరకు ఇందులో ఏమో కల్పితం ఏమన్నా ఉందేమో అనేట్టుగా చాలామంది మీలాంటి విమర్శకులు అంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే డెడ్ సీ స్క్రోల్స్ బయటకు వచ్చాయో అప్పుడు ఏమంటారు, మాట్లాడకుండా అందరూ మౌనం వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపోతే ఏమన్నారు, ఆర్కియాలజికల్ అండ్ సైంటిఫిక్ ఈ బుక్ సంబంధంగా. తర్వాత సైంటిఫిక్ అన్నారు. సైంటిఫిక్ అంటే వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ అంటే ఏంటో చెబితే నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముందో బైబిల్లో చెప్తాను. కెన్ యూ గివ్ మీ వాట్ ఈజ్ సైన్స్? ఆ సైన్స్ అనే పదానికి అర్థం చెప్తారా? ఇట్స్ ఎ రీసెర్చ్, ఇట్స్ ట్రైయింగ్ టు నో ద ట్రూత్. వాట్ ఈజ్ సైన్స్ అనే పదానికి, సైన్స్ అనే పదం దానికి అర్థం ఏంటో చెప్పండి, నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముందో బైబిల్ చెప్తాను. రైట్, మనం దానికి కూడా వెళ్తాం. నన్ను చెప్పమంటారా? చెప్పండి మీరే. ఓకే, సైన్స్ అంటే సైన్షియా అనే లాటిన్ భాష నుంచి వచ్చింది. సైన్షియా విచ్ మీన్స్ నాలెడ్జ్ అని అంతే. ఇప్పుడు ఈ మొబైల్ గురించి నాకు నాలెడ్జ్ ఉంటే అది మొబైల్ గురించినటువంటి సైన్స్. కెమెరా గురించి నాకు నాలెడ్జ్ ఉందంటే కెమెరా గురించిన సైన్స్. చెట్లను గురించి నాకు నాలెడ్జ్ ఉందంటే దాన్ని బౌటనీ అంటాం. జంతువుల గురించి నాలెడ్జ్ ఉంది దాన్ని జువాలజీ అంటాం. లేదా జబ్బుల గురించి సైన్స్ నాలెడ్జ్ ఉందంటే దాన్ని ప్యాథాలజీ అని పిలుస్తాం. అలా ఏంటంటే సైన్స్ అన్నది చాలామంది అర్థం కాక దాన్ని అన్నిటికీ ఉపయోగిస్తున్నారు. సైన్స్ అంటే నాలెడ్జ్ అని, నాలెడ్జ్ అంటే జ్ఞానము అని. నేనేం ప్రారంభించాను? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అని చెప్పాను.
ఆయన చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఆ వస్తువులో పదార్థాలు వాటిని గూర్చిన నాలెడ్జ్ని సైన్స్ అని పిలుస్తాం. వీటన్నిటిని చేసిన ఆయన ఉన్నాడే, ఆయన సృష్టికర్త. ఆయన చేస్తే అందులో ఆయన ఎలా చేశాడో దాని వెనకాల ఏ నాలెడ్జ్ ఉందో దాన్ని సైన్స్ అంటున్నాం. ఇప్పుడు మీరేమంటున్నారు, బైబుల్ సైన్స్కి నిలవబడుతుందంటే అసలు సైన్స్ను క్రియేట్ చేసింది బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు అయితే మరలా బైబుల్ సైన్స్ నిలబడుతుంది ఏంటి? సైన్స్లో మీరు ఏమి తీసుకొని వస్తారో దాని అంతటికి బైబుల్ నిలవబడుతుంది. నిలవబడ్డం కాదు, అవుట్ స్టాండింగ్గా నిలవబడుతుంది. మీరు ప్రశ్న సరిగ్గా అడగాలి. కానీ సైన్స్ని క్రియేట్ చేసింది బైబుల్లో ఉన్న దేవుడు అయితే ఇక అసలు బైబుల్ అంత సైంటిఫిక్గా లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి మీరు ఎవరినో చూసి అపార్థం చేసుకుని మీరు ఏ విధమైన సైన్స్ ఆస్పెక్ట్ తీసుకొస్తారో తీసుకురండి, మాట్లాడదు ఎలా నిలబడదు. అంతకుముందు మీరు ఒకటి అన్నారు, డెడ్ సీ స్క్రోల్స్ గురించి ఒకటి చెప్పారు. అది దొరికిన తర్వాత బైబుల్ నిర్ధారణ అయింది. డెడ్ సీ స్క్రోల్స్ లో కేవలం యెషయా గ్రంథం మాత్రమే ఫుల్ ఉంది. బైబుల్ నిర్ధారణ ఒక్క నిమిషం, బైబుల్లో యెషయా గ్రంథం మాత్రమే సంపూర్ణంగా ఉంది. అవును. ఇంకా అది కాకుండా వేరే చాలా గ్రంథాలు ఉన్నాయి, అవి ఏవి ఈ రోజు బైబుల్లో లేవు. కాబట్టి డెడ్ సీ స్క్రోల్ దొరికినంత మాత్రాన బైబుల్ దైవ గ్రంథం అని నిరూపణ కాదు, ఒక ప్రతి దొరికింది అని మాత్రమే నిరూపణ అవుతుంది. అది సరే, మరి డెడ్ సీ స్క్రోల్స్ అనేది ఎప్పటిది చూద్దాము. దీనికి సమాధానం చెప్తారు అంటే నేను ఒకటి చెప్పి ఇచ్చేస్తా మీకు. డెడ్ సీ స్క్రోల్స్ ని టైం చేసినప్పుడు అది ఎప్పటిదిరా అంటే 150 బిఫోర్ కామన్ ఎరా కంటే ముందు డేట్ పోదు. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఒక గ్రంథము దైవ గ్రంథం అని నిరూపించాలంటే దానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎందుకంటే మీరు బైబిల్లో సైన్స్ అన్నారు, ఇవి అన్నారు, కాబట్టి ఒక బైబిల్ దైవ గ్రంథం అవ్వాలంటే దానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి మీరు చెప్పండి, మనం మాట్లాడుకుందాం. కోపమేం లేదు, అరవడం లేదు, చాలా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. కోపమేం లేదన్నా, చెప్తానన్నా. మీరు మొదట అన్నారంటే డెడ్ స్క్రోల్స్లో ఓన్లీ యెషయా గ్రంథం మాత్రమే ఉంది, మీరు కంప్లీట్ ఉంది. ఓకే, కంప్లీట్ ఉందని చెప్తున్నాను కదా. కాదు, మొత్తం బైబిల్ గ్రంథాలు ఉన్నాయని మేము ఇక్కడ చెప్పలేదు. డెడ్ సీ స్క్రోల్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్లో ఉంది, కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. ఇజ్రాయెల్లో మ్యూజియం ఉంది, అందులో ఆ యెషయా గ్రంథం అంతా కూడా డిస్ప్లే చేస్తూ ఉంటారు, ఇప్పటికీ వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. యెషయా గ్రంథం పూర్తిగా ఉంది. ఎక్కడైనా ఒక మర్డర్ జరిగినప్పుడు అక్కడ ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తి లేదా ఒక నేరం చేసిన వ్యక్తి లేదా ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏంటంటే అక్కడ ఈ ఇంటెలిజెన్స్ టీం వెళ్తుంది. వాళ్ళు వెళ్ళి అక్కడ 20x20 ఒక ఫోటోగ్రాఫ్ ఏమైనా వదిలిపెట్టాడేమో అని వెతకరాళ్ళు. ఇంటెలిజెన్స్ టీం అంటే ఒక ఫోటోగ్రాఫ్ కోసం వెతకరు, అక్కడ ఫోటో మంచి స్టిల్లో నిలబడుకొని తీసుకుంటారు. అక్కడ ఏమి ఎదుగుతారంటే ఏమైనా మైన్యూట్ డీటెయిల్స్ ఏమైనా కనపడతాయా, ఈవెన్ అక్కడ ఒక వెంట్రుక కనపడితే, చిన్న వెంట్రుక కనపడితే దాన్ని తీసుకుని వెళ్ళి ఇది మేలా ఫీమేలా, దాని డిఎన్ఏ టెస్ట్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఎంత ఉండొచ్చు, ఓకే అక్కడ ఆ సస్పెక్ట్స్ ఆ సీన్లో ఎవరైనా సస్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళతో ఎవరికి మ్యాచ్ అవుతుంది, అలా మైన్యూట్ డీటెయిల్స్ని బట్టి కేసును సాల్వ్ చేసేవాడిని ఇంటెలిజెంట్ అని పిలుస్తారు. అలాగే 20 ఫోటో పెట్టిపోయాడు అనుకో, దానికి 5వ తరగతి పిల్లలు కూడా చెప్పేస్తాడు. కాబట్టి ఏంటంటే ఓన్లీ యెషయా గ్రంథం మాత్రమే ఉందంటే యెషయా గ్రంథం మాత్రమే ఉంది. ఆ యెషయా గ్రంథం ఎంత యాక్యురేట్గా ఇప్పుడున్నటువంటి బైబిల్తో మ్యాచ్ అవుతుంది, అది ఇక్కడ పాయింట్. ఎంత యాక్యురేట్గా మ్యాచ్ అవుతుందంటే ఇక్కడ 98% యాక్యురసీ మ్యాచ్ అయింది. అవి బయటకు రాకముందు ఏమనుకున్నారు అంటే బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు అనేవి ఎలాగ వచ్చాయో తెలియదు అనేటట్టు విమర్శకులు, నేను ముందే మీకు ప్రస్తావించాను, మీలాంటి విమర్శకులు దాన్ని అంటూ ఉన్నప్పుడు ఆ డెడ్ సీ ఆ స్క్రోల్స్ బయటపడినప్పుడు సమాధానం లేకుండా మౌనం వహించాల్సి వచ్చింది. ఎస్, బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదానికి ఆధారం ఉంది, యాక్యురసీ ఉంది. అయితే ఇవి బయటపడినవి కూడా కరెక్టే అనేటువంటి యాక్యురసీ చెబుతూ ఉంది, అది చెప్పింది. మైన్యూట్ డీటెయిల్స్ని బట్టి కేసును సాల్వ్ చేసేవాడిని ఇంటెలిజెంట్ అంటారు. ఫోటో పెడితే పాంప్లెట్ అతికిస్తే అదేం పెద్ద ఇంటెలిజెన్స్ ఏం కాదు కదా. కాబట్టి ఆ యాక్యురసీ దీంతో అంతగా మ్యాచ్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ బుక్స్ కూడా అంతే యాక్యురేట్, అది అక్కడ చెప్తుంది డెడ్ సీ స్క్రోల్స్ అన్నవి. అంటే నేను చెప్పిన పాయింట్ ఏంటంటే బైబిల్లో ఉన్న అన్ని గ్రంథాలు డెడ్ సీ స్క్రోల్లో లేవు అనేది నా పాయింట్. అవి ఉన్నాయని నేను కూడా చెప్పలేదు అక్కడ, అది ఒప్పుకున్నా, నేను అదే అంటున్నా. ఒకవేళ మొత్తం దొరికి ఉంటే మేబీ అది 150 ఇయర్కి కూడా బైబుల్ ఉంది అనే ఒక ఆలోచన చేయొచ్చు. సరే, ఇప్పుడు ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ బైబుల్ ఎప్పటిది ఉంది? ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఆఫ్ బైబుల్, పాత నిబంధన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత పాతది ఉంది చెప్తాను. మీరు సెర్చ్ చేసేలాగా నేను ఒక పాయింట్ చెప్తాను. ఓకే, చెప్పండి. ఓల్డెస్ట్ టెస్టిమెంట్ దొరికినంత మాత్రాన అది
ప్రమాణం కానీ అప్రమాణం కానీ కాదు. అయినా నేను మా జాన్ పాల్ గారిని ఎందుకు అడిగానంటే ఆయన ఏం జవాబిస్తాడు అని తెలుసుకుందామని అడిగాను. ఓకే, ఓల్డెస్ట్ కొన్ని గ్రంథాలలో చెప్పబడిన విషయాలు ఎట్లుంటాయంటే ఓరల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. కొన్నిటికి గ్రంథాలు దొరకవు, కొన్నిటికి దొరుకుతాయి. పోతే మీరేం చెప్తారు చెప్పండి. డెడ్ సీ స్క్రోల్స్ అన్న, డెడ్ సీ స్క్రోల్స్, ఓల్డెస్ట్ సర్వైవింగ్ manuscripts of the Hebrew Bible, including texts like Isaiah, Jeremiah and Ezekiel. Oldest manuscripts. 150 years కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా. సో ఓల్డెస్ట్ ఏది ఉంది బైబిల్కి? అంతకన్నా లేదు. ఇప్పుడు నేను అదే చెప్పింది, ఓల్డెస్ట్ అవే. సో మోషే మరి ఏ భాషలో రాశాడు, ఏ లిపిలో రాశాడు? హీబ్రూ భాషలో రాశాడు. ఏమన్నా ఆధారం ఉందా? ఆధారం ఉందా? బైబిల్ మొట్టమొదటి పేజీలో ఏం రాయబడి ఉంటుందంటే ఇండెక్స్ కంటే ముందు. ఇండెక్స్ ఎవరు ప్రిపేర్ చేశారు? ఇండెక్స్ కూడా డెడ్ సీ స్క్రోల్లో ఉందా? ఇండెక్స్ ఎందుకు ఉంటుంది డెడ్ సీ స్క్రోల్? సో మనుషులు రాసుకున్నది. ఎందుకు ఉంటుంది? మనుషులు రాస్తారు. అది మనుషులు రాశారు. ఇండెక్స్ అది మనుషులు రాశారు. ఇండెక్స్ రాస్తారు. మనుషులు రాస్తారు. ఆదిమ హెబ్రీ భాషలో నుండి భాషాంతరం చేయబడింది. ఆదిమ హెబ్రీ భాష నుండి భాషాంతరం చేయబడింది. రైట్. సో హీబ్రూ భాష ఎప్పుడు వచ్చింది ప్రపంచంలోకి? ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అది. ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అది. అది ఎప్పుడు వచ్చింది? ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అది ఎప్పుడు వచ్చింది అనే దానికి నేను ఇంతకుముందు చాలాసార్లు మీకు లాస్ట్ భక్తి ఛానల్లో కూడా చెప్పాను, మరొకసారి రిపీట్ చేస్తాను. క్యాలెండర్ డెవలప్ కాకముందు అన్నది ఎగ్జాక్ట్ డేట్ అన్నది లేదు. ఏదో ఒక ఆ సమయంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకొని చెప్పేవాళ్ళు తప్ప ఎగ్జాక్ట్ డేట్ లేదు. ఓకే, ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అన్నప్పుడు అసలు అప్పుడు ఇంకా డేట్ ఎంచుకునేటువంటి ఆ సంప్రదాయం లేదు. నేను చెప్పాను, ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ 2 రకాలు ఉంటాయి. ఏన్షియంట్ హిస్టరీలో వాట్ హ్యాపెండ్ అని అడుగుతారు, మోడర్న్ హిస్టరీలో వెన్ ఇట్ వాజ్ హ్యాపెండ్ అని అడుగుతారు. ఓకే, అప్పుడు వాట్, ఇప్పుడు వెన్. ఎందుకంటే ఇప్పుడు క్యాలెండర్ డెవలప్ అయింది కాబట్టి. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించింది కాబట్టి ఏంటి అని మాత్రం వస్తుంది, కానీ ఎప్పుడు అనేది రాదు, అది ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే. సో ఎనీవే ఓకే అన్న, ఇప్పుడు మీరు ఇంతవరకు అడిగారు కదా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు రాసినటువంటి పుస్తకం నుంచి అడుగుతాను, అడగండి. మీరు నాకు సమాధానం చెప్పాలి. చెప్తాను. మొట్టమొదట మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది పుస్తకం పేరు మతం మారిన క్రైస్తవుడా, బైబిల్ దైవ గ్రంథమా, అందులో ఉన్నది నిజదేవుడా అంటూ మీరు రాసినటువంటి పుస్తకం అన్న. మొట్టమొదటిగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, పూర్తి బైబిల్లో బైబిల్ అనే పేరు ఎక్కడా లేదని అంటే 3వ పేజీలో 3వ లైన్లో రాశారు. మొత్తం బైబిల్లో బైబిల్ అనే పేరు లేదు, ఎక్కడ కూడా లేదు అని మీరు అన్నారు. బైబిల్ అంతట్లో బైబిల్ అనే పేరు, నేను మీ లక్కీ నెంబర్ ఎంత అన్నా? అవన్నొద్దు, పేరు చెప్పే. మీ లక్కీ నెంబర్ ఎంత ఉంటే అన్నిసార్లు చూపెడతాను. అంతకంటే ముందు నాకు మీరు ఏం చేయాలంటే బైబిల్ అంటే ఏంటి అనేది చెప్పాలి. జనరల్ గా చెప్పేది బిబ్లోస్ నుంచి బైబిల్ వచ్చింది. బిబ్లోస్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్. నో. సరే మీరు చెప్పండి. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు లెర్న్. ఓకే, కొత్త విషయం చెప్తాను వినండి. బిబ్లియోస్ అంటే అర్థం ఏంటంటే స్క్రోల్ ఆర్ బుక్. ఇప్పుడు పరిభాష అయితే బుక్ అవుతుంది, అప్పటి పరిభాషలో అయితే స్క్రోల్ అని పిలుస్తారు. మీరేమన్నారు అంటే పూర్తి బైబిల్లో బైబిల్ అనే పేరు లేదు అన్నారు. ఓకే, ఇప్పుడు స్క్రోల్ అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు చూపించాలి చెప్పండి, చూపెడతారు. నా క్వశ్చనే అది కాదు. నా క్వశ్చన్ కాదు, అది నా క్వశ్చన్. అది బైబిల్లో మీరు మళ్ళీ ఇంకో పాయింట్ మిస్ అవుతున్నారు. బైబిల్లో బైబిల్ అనే పేరు ఉండదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనే వివరణ ఉండదు, ఫుల్ స్టాప్. ఒకటి మళ్ళీ చదువు, దాని దగ్గరకు వద్దాం. ఫస్ట్ ఇక్కడ స్క్రోల్ అంటే బిబ్లాస్. ఓకే, యాక్సెప్టెడ్. ఇప్పుడు బైబిల్లో బైబిల్ అనే పేరు లేదు కదా. ఏది? బైబిల్ అన్నది ఇంగ్లీష్ పదం. అది బైబిల్ అంటే ఇంగ్లీష్ పదం. అది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ నుంచి వచ్చింది. బిబ్లాస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. దాన్ని ఎగ్జాక్ట్ తెలుగులో తీసుకొచ్చి ఏమొస్తుంది? గ్రంథపు చుట్ట, పుస్తకపు చుట్ట లేదా గ్రంథము అని వస్తుంది. ఇప్పుడు చెప్పండి, తెలుగు బైబిల్లో ఎన్నిసార్లు గ్రంథపు చుట్ట, పుస్తకపు చుట్ట అని చూపించాలి, గ్రంథం అనేది అని చూపించాలి? అంటే మీరు చదివే వాళ్ళకి కనీసం అవగాహన ఉండదు, మనం ఒక మాట విసిరేస్తే ఉంటుంది అనేటట్టుగా ఒక హేట్ రేట్ని స్ప్రెడ్ చేస్తున్నారా? మీకు బాధ్యత లేదా? ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు చూపించాలి బైబిల్లో బైబిల్ అనే పదాన్ని? మీకు పాయింట్ అర్థం కాలేదు. నేను అడిగింది మీకు అర్థం కాలేదు. స్టేట్మెంట్ లో అడుగుతున్నా, ఎన్నిసార్లు చూపించాలి, ఎందుకు రాశారు ఇలాంటి? చూపెట్టండి, పర్లేదు, చూపెట్టండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. ఓకే, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి. గ్రంథం అన్న దగ్గర ఏముంటది? అక్కడ
బిబ్లాస్ అని ఉంటుంది. ఓకేనా? యాక్సెప్టెడ్. మరైతే బైబిల్ అనే పదం లేదని ఎందుకు రాశారు మీరు అసలు? సో నేను ఇప్పుడు స్టేట్మెంట్ నేను తిరిగి ఇంకో ప్రశ్న అడుగుతాను. అడగండి. ఇప్పుడు బైబిల్ అనే పదం లేకపోతే ఇందులో చెప్పినటువంటి విషయాలు వాస్తవాలు కాదా? వాటిని మనం పరిగణలోకి తీసుకోకూడదా? అలాగైతే ఇప్పుడు మీ శరీరంలో ఎక్కడ భాస్కర్ రాజు అనే పేరుంది, మీ శరీరం అంతా మొత్తం లోపల కానీ బయట కానీ భాస్కర్ రాజు అనే పేరు ఎక్కడ ఉంది? హైపర్బోలిక్ క్వశ్చన్. హైపర్బోలిక్ క్వశ్చన్ పక్కన పెట్టేస్తాను. హైపర్బోలిక్ ఆర్ పారాబోలిక్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ ఆస్కింగ్. భాస్కర్ రాజు అనే పేరు మీ శరీరం లేదు కాబట్టి మీరు భాస్కర్ రాజు కాకుండా పోతారా? పేరు అన్నది మనం దాన్ని గుర్తించడానికి, పిలవడానికి, దాన్ని అందుకు పేరు వాడతాం. ఇప్పుడు బైబిల్ అనే పేరు లేకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఉంది కానీ లేదన్నట్టుగా మీరు రాశారు. ఒకవేళ మీ అజంప్షన్ ప్రకారంగా ఒకవేళ లేదనుకున్నా సరే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తప్పు ఎందుకు అవుతాయి? అలాగైతే నా శరీరం మీద ఎక్కడ మణికంఠ స్వామి లేదు, ఇంకొకరి శరీరం మణికంఠ స్వామి లేదు. ఇప్పుడు ఏమంటారు, గాలి అని పేరు పెట్టుకున్నాం మనం. దానికి గాలి మీద గాలి పేరు లేదు కదా, గాలి లేకుండా పోలేదు కదా. కాబట్టి పేరు ఉంటేనే దాన్ని నమ్ముతామంటే అది నాది హైపర్బోలిక్. మీరేంటి మరి చెప్పండి మరి దాన్ని. యా, సో నా పూర్తి స్టేట్మెంట్ ఏందో నేను చెప్తున్నా. ఓకే. కానీ పూర్తి బైబుల్లో బైబుల్ అనే పేరు ఎక్కడా ఉండదు. ఈ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏం పెట్టారు చెప్పండి. ఇక్కడ ఉండదని దగ్గర ఏం పెట్టారు? సరే ఉంటదని మార్చేస్తాను నెక్స్ట్ ఎడిషన్ లో. మేము పాస్టర్లంతా మొండిగా వాదించే వాళ్ళం కాదు కదా. కాదు అంటే మొండిగా కాదు. ఇక్కడ ఇప్పుడు జనాలకి అర్థమవుతుంటది. 2 చుక్కలు పెట్టి అంటే అది ఒక స్టేట్మెంట్ లాగా ఎక్కడ ఉండదని అంత నిర్ధారణ ఎలా చేశారు? ఇంత బ్లైండ్ గా ఎలా రాస్తారు మీరు అసలు పుస్తకాన్ని? సో నెక్స్ట్ వద్దాం దానికి. నేను ఎందుకు రాశాను అనేది చెప్తాను. చెప్పండి, ఇప్పుడే చెప్పండి. సో రామాయణం ఎప్పుడన్నా చదివారా? పొరపాటును కూడా అసలు చదవరు కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు వచ్చింది దేనికంటే ఇక్కడ నేను మతం మారిన క్రైస్తవుడా, బైబిల్ దైవ గ్రంథమా, అందులో ఉన్నది నిజ దేవుడా అనేది వచ్చాను. రైట్. అక్కడ రామాయణం అన్నది నాకు అవుట్ ఆఫ్ సిలబస్. బికాస్ ఐఎమ్ ఏ రిసర్చర్. మంచిదన్న. సో రిసర్చర్ విల్ రైట్ బుక్స్ లైక్ దిస్. రామాయణంలో రిసర్చర్ ఎప్పుడు బుక్ రాయాలి? ఒక్క నిమిషం. ఒక ఇన్ఫరెన్స్ వచ్చిన తర్వాత, ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత రాయాలి. మధ్యలో రాయకూడదు రిసర్చర్. ఇప్పుడు మీరు మధ్యలో రాశారు. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. మీకు మొత్తం బైబిల్ అర్థమైందా? నాకు ఎంతవరకు అర్థం కావాలో, మీకు ఎంతవరకు చెప్పగలను అంతవరకు అర్థమైంది. పాస్టర్ గిరి మానేసి మొత్తం అర్థమైన తర్వాత మరలా చెప్తాను వినండి. మీకు ఎంతవరకు సమాధానం చెప్పాలో అంతవరకు అర్థమైంది. నాకు మొత్తం అర్థమైన తర్వాత ప్రచారం చేయండి. నాకు అర్థమైంది. సేమ్ రూల్. ఇప్పుడు వెయిట్ చేయండి, సేమ్ రూల్. మరలా చెప్తాను వినండి. నాకు అర్థమైందా అర్థం కాలేదో పక్కన పెడితే, నాకు అర్థం కాలేదో ప్రూవ్ చేయడం ఇక్కడ మీ బాధ్యత. ఎందుకంటే మీరు రీసెర్చర్. మరి అందుకే మనం కూర్చున్నాం. అందుకే ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి. కూర్చున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాను. నేను ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి, అది మీకు ప్లస్ పాయింట్ వస్తున్నాం. దానికే వస్తున్నాం. నేను ఎందుకు ఏమంటున్నా అంటే, మీరు రీసెర్చ్ అయిపోయిన తర్వాత, నిర్ధారణ జరిగిన తర్వాత పుస్తకం రాయకుండా మధ్యలో ఎందుకు తొందరపడి రాశారు? అబద్ధాలు. బైబిల్ సంపూర్ణంగా అర్థం చేయకుండా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? నేను సంపూర్ణంగా అర్థం చేసుకోలేదని నిరూపించడం మీ బాధ్యత ఇక్కడ. నేను సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు నిరూపించడం మీ బాధ్యత ఎక్కడ? అది నిరూపించగలరా? మనం నిరూపణకే ఉన్నాం. మనం ఏదో గుడి నమ్మకంతో లేము. సో ఒక రిసర్చర్ ఎలా రాస్తాడు? సో నేను రామాయణ రిఫరెన్స్ ఎందుకు ఇచ్చాను? మొదటి ప్రశ్న, రెండో ప్రశ్న అడుగుతున్నాను. ఇది కంప్లీట్ చేసి ఏం అడిగాను నేను ఇప్పుడు మిమ్మల్ని? అదే నేను మొత్తం వివరణ ఇస్తున్నాను. ఇది నేను ఎందుకు రాశాను? నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, దీనికి వివరణ ఇచ్చేదానికి కాదు నేను అడిగింది ప్రశ్న. వద్దాం, అక్కడికి వద్దాం. బైబిల్ అనే పేరు లేదు అని 2 చుక్కలు పెట్టడానికి రీసెర్చ్ చేసే మీరు రీసెర్చ్ అయిపోయి నిర్ధారణ జరిగిన తర్వాత రాయకుండా మధ్యలో ఎందుకు ఒక అబద్ధాన్ని రాశారు? ఎవరిని తప్పు త్రోవ పట్టించడానికి అనేది నా ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి. ఓకే, అది అయిపోతే రెండో ప్రశ్న ఒకటి ఉంది. ఈ మొదటి ప్రశ్నలో మీరు అడిగినటువంటి ప్రశ్న మొదటి ప్రశ్న ఏంటంటే, ద్వితోపదేశకాండం 14:2 కానీ, 2వ సమూయేలు 7:24 కానీ, మొదటి దినవృత్తాంతం 17:21 కానీ ఇక్కడ ఉన్నటువంటి వచనాలు కోట్ చేస్తూ మీరు ఏమన్నారు అంటే, ఈ వచనాలు అన్నీ చదివితే ఈ బైబిల్ దేవుడు కేవలం ఇశ్రాయేలీయుడని, వారు కల్పించుకున్న దేవుడని, వారి బాగు కొరకు మాత్రమే పాటుపడ్డాడని, కనానీయులు, అమ్మోనీయులు లాంటి ఇతర అనేకమైన జాతులను సర్వనాశనం చేశాడని బైబిలే సాక్ష్యం ఇస్తుంది. మనకు సంబంధం లేని గ్రంథం, మతం, దేవుడు మనకు అవసరమా అనేటువంటి మాట మీరు ఇక్కడ రాశారు. వెరీ గుడ్. ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
ప్రశ్న ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ పాయింట్లు అయిపోతే మళ్ళీ ఒకే పాయింట్ ఒకే పాయింట్ ఇప్పుడు చదివాను కదా, దీనికి నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎంతసేపు సమయం తీసుకోండి, మీరు చెప్పేదారు నేను వింటాను. చెప్పండి మీరు, నేను అలా మధ్యలో రాను. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం నుంచి, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ఒక నిమిషం, ప్రశ్నార్థకం. దేవుడు ఏది రిఫరెన్స్ చెప్పండి. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. 3:20. ఓకే. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ప్రశ్నార్థకం. అన్య జనులకు దేవుడు కాడా? ప్రశ్నార్థకం. అవును, అన్య జనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని, అంటే ఇశ్రాయేలుని సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని అంటే ఇశ్రాయేల్ కాని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును అని దేవుడు ఒక్కడే అందరికి దేవుడు అని రాయబడింది. ఇకపోతే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అన్నప్పుడు ఈ భూమి ఆకాశాలు కేవలం ఇశ్రాయేల్ కోసం మాత్రమే సృష్టించాడా, లేకపోతే మానవ జాతి అందరి కోసం సృష్టించాడా? ఎక్కడ? ఆదికాండం 12వ అధ్యాయంలో కదా అబ్రహాం ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత నిర్గమకాండంలో కదా ఇశ్రాయేల్ కోసం వాగ్దాన దేశానికి వాళ్ళు ప్రయాణం చేసడం, ద్వితోపదేశకాండం వచ్చేటప్పటికి యెహోషువ వచ్చేటప్పటికి పంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ నిబంధన చేయబడింది అనేటువంటి ఈ కనీస స్పృహ లేకుండా, ఎరుక లేకుండా దేవుడు ఇశ్రాయేల్కే దేవుడు, ఇశ్రాయేల్ అక్కడ నిబంధన గురించి మాట్లాడుతున్నట్టు మాట అది. ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి కదా ప్రారంభమైంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు అంటే ఈ భూమి ఇశ్రాయేల్ కన్నా మనది కాదా? ఆకాశం ఇశ్రాయేల్ కన్నా భూమి మనది కాదా? కాబట్టి ఇలాంటి అబద్ధాలు ఎందుకు ఈ పుస్తకంలో మీరు రాయాల్సి వచ్చింది? ఎవరిని తప్పుతో పట్టించడానికి? దీనికి మీరు సమాధానం చెప్పండి. రైట్. సో మనం ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. ఈ పూర్తి స్టేట్మెంట్ ఏంటంటే, పూర్తి బైబుల్లో బైబుల్ అని ఎక్కడ పేరు లేదు, ఈ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనే వివరణ లేదు. ఇది కంప్లీట్ స్టేట్మెంట్. సో సరే, మీరు చెప్పారు, నేను హీబ్రూ మూలాలకు కూడా వెళ్ళి చూస్తాను. ఓకే. సో ఇక్కడ మీరు ఏది రిఫరెన్స్ ఇచ్చారు? ద్వితీయోపదేశకాండము 14:2, 2వ సమూయేలు గ్రంథం 7:24, మొదటి వృత్తాంతములు 17:21. ఈ వచనాల ప్రకారంగా దేవుడు ఇశ్రాయేల్కి మాత్రమే దేవుడు, మనకు కాదు, ఆయన మనం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు అనేటువంటి కింద ముగింపు మీరు ఇచ్చారు. లే దాని జోలికి పోట్ల. బైబిల్ అనే పేరు ఉంది అన్నారు కదా, దానికి ఏదో రిఫరెన్స్ ఇచ్చారు. యెషయా గ్రంథం 34:16 వచనం. ఓకే. సో ఇప్పుడు యెషయాకు సంబంధించి రిఫర్ చేస్తున్నాడా, వేరే గ్రంథాలకు కూడా రిఫర్ చేస్తున్నాడు? నేను మరలా చెప్తున్నాను, బైబిల్ అంటే గ్రంథం, బైబిల్ అంటే గ్రంథం అని ఇక్కడ ఏమని రాయబడి ఉంటది? ఇంగ్లీష్ బైబిల్ అయితే హోలీ బైబిల్ అని ఉంటది, తెలుగులో అయితే పరిశుద్ధ గ్రంథం అని ఉంటది ఇక్కడ. రైట్. అవునా? నేను చెప్పింది ఏంటి? గ్రంథం అనేది లోపల ఉందని చెప్పాను. ఓకే. మీరు లేదని అక్కడ రాశారు బ్లైండ్ గా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఈ యెషయాలో ఇక్కడ కోట్ చేశారు కదా, దాంట్లో బైబిల్లో మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఒకటి చూపెట్టండి నాకు. దేంట్లో? బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అది నాకు చూపెట్టండి. ఎక్కడ? నా పాయింట్ అదే కదా. ఇక్కడ ఎక్కడ చూపించాలంటున్నా? ఒక నిమిషం. సో నేను ఎక్కడ చూపించాలి? నాకు అడ్రస్ చెప్తే చూపెడతాను. ఇప్పుడు మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఇది బైబిల్, ఇది 66 పుస్తకాల బుక్ అని ఉండాలి. అది కదా నా పాయింట్ ఇక్కడ. అప్పుడు మీరు డాక్టర్ గారు ఎల్కేజీ స్టూడెంట్ అయితే సరిపోయి ఉండదు. సో మీరు ఏమన్నారు స్టార్టింగ్ లో? బైబిల్ అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అని మీరే అన్నారు. ఒకసారి రిమైండ్ చేసుకుని చూడండి. కలెక్షన్ ఆఫ్ బుక్స్ అన్నప్పుడు ఏమంటారు ఇన్ని కలెక్షన్ ఉంటాయి అని కాదు అక్కడ ఉన్నది. మనం పేతురు పత్రిక వచ్చినప్పుడు మనుషులు తమ ఇచ్చ వలన కాకుండా, ఊహ వలన కాకుండా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలో వ్రాసారు, లేఖనాల పుట్టింది అని వ్రాయబడినప్పుడు మాకు బైబిల్లో స్పష్టంగా ఎవరెవరు ప్రవక్తలు, ఎవరు అబద్ధ ప్రవక్తలు, ప్రవక్తకు ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటి అనేటువంటి స్పష్టంగా మాకు ఆ లక్షణాలు ఇవ్వబడినప్పుడు మేము ప్రవక్త కాదా నిర్ధారణ చేస్తాం. ఆ పుస్తకం బైబిల్లో ఉండాలని మేము నిర్ధారణ చేసుకుంటాం. నంబర్ రాసుకోవాల్సిన అవసరం అడుగుతాను. సో అందుకే అరిటాకు మాత్రమే తింటే ప్రాబ్లం వస్తుంది. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రామాయణంలో బాలకాండ 3వ సర్గ శ్లోకం 38. మరొకసారి చెప్తా వినండి. ఎందుకు నేను దాన్ని అడ్డగిస్తున్నా అంటే చెప్పండి భాస్కర్ రాజు గారు, చెప్తాను వినండి భాస్కర్ రాజు గారు. బైబిల్లో నేను ఏం మాట్లాడినా సరే ఇబ్బంది ఏమి ఉండదు. మీరు రామాయణం కోట్ చేస్తే నేను రామాయణంలో ఒక ప్రశ్న లేవదీస్తాను. అప్పుడు ఏంటంటే నా మాట తీరు చాలా పరుషంగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే గొడవలు కారణం అవుతుంది. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. బైబిల్ గురించి మీరు ఈ రోజంతా మాట్లాడతాను. బైబిల్ గురించి కోట్ చేసాం. మీరే కండిషన్ ఏం చెప్పారంటే ఈ పుస్తకాన్ని మాట్లాడాడు అని చెప్పారు. మీ కండిషన్ మీరే వైలేట్ చేస్తున్నారు. అలా నేను ఎప్పుడు అలా కాదు. ఇప్పుడు బైబిల్ దైవ గ్రంథమా డిబేట్. ఓకే,
ఈ బైబిల్ దైవ గ్రంథం కాదని మీరు నిరూపించాలి. అవునని నిరూపిస్తారు. I think, ఇప్పుడు రామాయణ జోలికి ఎందుకు వెళ్ళారు? రామాయణం వద్దు, 66 ఎక్కడ ఉన్నాయో చూపెట్టేయండి, అయిపోతుంది. క్లోజ్ ఇండెక్స్ లోనే ఉన్నాయి కదా 39, ఓల్డ్ టెస్టిమెంట్ లో 27. అది ఎవరు డిసైడ్ చేస్తారో చూపెట్టండి, అయిపోతుంది. ఏంటి ఎవరు డిసైడ్ చేస్తారో చూపెట్టండి. డిసైడ్ చేయడం అంటే ఎలా? క్లోజ్ చేసేద్దాం ఇక్కడ. ఓకే, తీయండి ఒకసారి. 66 బుక్లో ఎట్లా వచ్చింది తీయండి ఒకసారి చెప్తాను. పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక ఓపెన్ చేయండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఈ బైబిల్లో ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు అనే దానికి ఒక క్రైటీరియా చెప్తున్నాడు ఇక్కడ. ప్రవచనం అంటే అందులో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉండాలి. మనుషుల ఊహలు మనుషుల ఇచ్చలు ఉంటే కనుక అది లేఖనం కాదు అని చెబుతున్నాడు. ఇప్పుడు ఇదే పేతురు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు చదివినిపిస్తాను. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చినో దానిని విచారించి పరిశోధించరే. ఇక్కడ ప్రవక్తలు ఒక విషయం రాసేటప్పుడు వారికి ముందు ఇవ్వబడినటువంటి రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలిస్తూ వ్రాస్తూ వచ్చారు. అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకం కూడా ఎలాగుంటుందంటే దానికంటే ముందున్నటువంటి రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలిస్తూనే ఆ పరంపరలోనే ఇవ్వబడుతుంది. అలా ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఒకే దారులాగా, ఒకే థ్రెడ్ లాగా, ఒకే ఇన్స్పిరేషన్తో ఉంటాయి, ఒకే మెసేజ్ని కన్వే చేస్తూ ఉంటాయి. ప్రతి వచనం ఎక్కడికి దారి తీస్తుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని చూపెడతా ఉంటుంది. దీన్ని మేము ఇన్స్పిరేషన్, హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్ పిలుస్తాం. ఈ లక్షణాలతో బైబిల్లో పుస్తకం ఉంటే దానికి ఎంతవరకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉందో మేము చెప్పగలుగుతాం. అది బైబిల్లోంచి తీసివేయబడితే అపోక్రిఫల్ బుక్ అయితే కనుక ఎందుకు తీసివేయబడిందో కూడా మేము చెప్తాం. కాబట్టి మాకు ఎల్కేజీ స్టాండర్డ్ లాగా 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి, వాటి పేర్లు ఇవే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మెచ్యూరిటీ మాకుంది. ఇప్పుడు నేను చూపెట్టేది కేథలిక్ బైబిల్. ఓకే, సేమ్ 1వ పేతురు 1వ అధ్యాయము. ఓకే, సేమ్ మీరు చెప్పిన వచనాలు. ఓకే, ఈ రక్షణను గురించి ప్రవక్తలు శ్రద్ధగా ఆలపించిరి, పరిశోధించుడి. ఓకే, దేవుడు మీకు ఇచ్చిన ఈ అనుగ్రహము గురించి వారు దురదృష్టి కలిగి ఉండిరి. అవును. సో ఆల్మోస్ట్ ఇదే సేమ్. అదే ఏలనగా మీ విశ్వాసము ఫలితము కలుగజేయటకు మీ ఆత్మరక్షణను మీరు తర్వాత వచ్చడానికి వెళ్ళారు. ఆ పైన ఉంది పాయింట్. నేను చదివింది వెయిట్ 2 ఒకటే, మీరు చదివింది నేను చదివి 2 ఒకటే. అయితే మీరు చదివిన దాన్ని దాని చదివిన తేడా ఏమన్నా తెలుసా? నన్ను చెప్పమంటారా? చెప్పండి. నేను చెప్పమంటారా? దీన్ని పుల్పిట్ బైబుల్ అంటారు. ఇది గ్రాంధిక భాషలో ఉంటుంది, అది వ్యవహారిక భాషలో ఉంటుంది. అంటే వాడుక భాష బైబుల్, అది తెలుసు, మీనింగ్ సేమ్ బట్ అక్షరాలు వేరేగా ఉంటాయి. 2 ఒకటే. నేను చదివిందే మీరు చదివారు, అందులో ఏముంది ప్రశ్న? సో ప్రాబ్లం ఇదే. 66కి సేమ్ వచనం ఉంది, 73కి సేమ్ ఉంది. ఏంది 62? క్వశ్చన్ మరలా వస్తా, మీరు ఆగండి, మరలా వస్తా. అంటే మీకు అది ఇంపార్టెంట్ అర్థం కాలేదు, ఇంపార్టెంట్ పాయింట్ కాదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా క్వశ్చన్ ఏంటి? నేను ఎక్స్ప్లెయిన్ 66 ఎవరు డిసైడ్ చేశారు? ఓకే, నేను చెప్తాను దానికి. ఓకే, 66ను ఎవరు డిసైడ్ చేశారు అంటే మీరు ఇప్పుడు ఈ పుస్తకం రాశారు, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అని రాశారు కదా, కౌన్సిల్ ఆఫ్ నికేయా, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అని మీరే రాసుకుంటూ వచ్చారుగా. చెప్తాను వినండి. కౌన్సిల్ ఆఫ్ రోము, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ వరకు మత పెద్దలు కేథలిక్ బైబిల్ 73 పుస్తకాలు ఉండాలని నిర్ణయించారు. మత పెద్దలు అక్కడ నిర్ణయించలేదు. ఓకే, కేథలిక్ బైబిల్లో కానీ ప్రొటెస్టెంట్ బైబిల్లో కానీ ఎన్ని పుస్తకాలు ఉండాలని నిర్ణయించింది బైబిల్, దేవుడు కాదు మనుషులు అనేట్టుగా మీరు అన్నారు కదా. మనుషులు నిర్ణయించడానికి ఏ పుస్తకం ఉండాలి, ఏ పుస్తకం తీసివేయబడాలి అని నిర్ణయించడానికే లేఖనాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, లేఖనం కానీ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేటువంటి లక్షణం మాకు ఇవ్వబడింది. ఓకేనా? మనుషులకు ఇవ్వబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపాయల నోటు రిలీజ్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే నకిలీ నోట్లు అన్ని బొమ్మలు రిలీజ్ చేయదు. ఒరిజినల్ నోటుకి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు రిలీజ్ చేస్తుంది. ఆ లక్షణాలను బట్టి ఎన్ని నకిలీ నోట్లు అని నిర్ధారిస్తుంది. దీన్ని మెచ్యూరిటీ అంటాం. అలా కాకుండా ఇదేంటి దొంగ నోట్ను ప్రింట్ చేయలేదంటే కనుక అది ఎల్కేజీ స్టాండర్డ్ అంటారు దాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినటువంటి లేఖనాలు ఎలాగుంటాయి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ లేకుండా రాసినటువంటి సొంత జ్ఞానంతో రాసినటువంటి లేఖనాలు ఎలా ఉంటాయి అనేది మాకు అవగాహన ఉంది. కాబట్టి బైబిల్లో ఏ పుస్తకం చేసినా సరే ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకపోతే కాదా అన్నది మేము నిర్ధారణ చేయగలుగుతాం. ఎలాగైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆ లక్షణాలు మనం చదివినప్పుడు ఎన్ని ఫేక్ నోట్లు వచ్చినా గుర్తించగలుగుతామో అలాంటి మెచ్యూరిటీ మాకుంది కాబట్టి మాకు ప్రత్యేకంగా బైబిల్ 60 పుస్తకాలు ఉన్నాయి అని చెప్పాల్సిన అక్కర్లేదు. మాకు ఆ మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు మీకు బైబిల్ తెలియదు కాబట్టి మీకు అది కావాలి, ఈ బైబిల్ 60 పుస్తకాలు ఉన్నాయి అని మీకు రాయాలి, మాకు అక్కర్లేదు. ఒకవేళ మీకు అంత తెలియకపోతే పాస్టర్గా మేము అందుకే ఉన్నాం, దాన్ని చెప్పడానికే ఉన్నాం. అది విషయం. లాస్ట్ అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం జాకీర్ నాయక్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇలాంటి ఏమంటారు చైల్డిష్ క్వశ్చన్ అడిగేవాడు. ఏంటంటే యేసుక్రీస్తు బైబిల్లో నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఎక్కడైనా చెప్పుకున్నాడా అనేటట్టుగా అడిగేవాడు. అంటే మనం అడిగినటువంటి బైబిల్లో వెతకడం వల్ల చైల్డిష్ అది. కానీ బైబిల్ ఏం చెప్పిందని అర్థం చేసుకోవడం వల్ల మెచ్యూరిటీ అది. అదేనా మీరు అడిగినటువంటి 66 పుస్తకాలకు సంబంధించినట్టు వివరణ. యా, అయితే మీరు ఒక పాయింట్ చెప్పారు, బిబ్లోస్ అనే బుక్ ఉంది, స్క్రోల్ అనేది ఉంది అని చెప్పారు. ఓకే, ఇది స్ట్రాంగ్ నంబర్ H5612. ఇక్కడ బుక్ అని ఉంది, డాక్యుమెంట్ అని ఉంది, రైటింగ్ అని ఉంది, లెటర్ అని ఉంది, ఒక్క చోట స్క్రోల్ అని ఉంది. సో బైబిల్లో బైబిల్ అని లేదు, బైబిల్లో బైబిల్ అని లేదు. నెక్స్ట్ వస్తా, మళ్ళీ చెప్తా, దానికి చెప్తా, నేను కంప్లీట్ చేయండి. సో ఇంకో మాట క్షమించాలి, ఇంకో మాట మీరు కన్ఫెస్ చేశారు, ఆ దేవుడు ప్రేరేపిస్తే మనుషులు 66 పెట్టారు, 73 పెట్టారు అని. నా పాయింటే అది, బైబిల్ దైవగ్రంథం కాదు అనేదే మా పాయింట్. కాబట్టి మీరు కన్ఫెస్ చేశారు కాబట్టి ఇంకా ముందుకెళ్ళొచ్చు. చెప్తా అంటే కన్ఫెస్ మీకు క్లారిటీ ఇచ్చారు. మరొకసారి చెప్తా వినండి. అక్కడ మీరు స్క్రోల్ అన్నారు కదా, స్క్రోల్ అన్నారు. ఇప్పుడు ఇది పుస్తక రూపంలో ఉంది. ముందు ఎలా ఉండేది అంటే స్క్రోల్ రూపంలో ఉండేది ఇది. ఓకే, ఇది స్క్రోల్ కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారేకొద్దీ పుస్తక రూపంలో వచ్చింది. ఇది చిన్న అవగాహన, పెద్ద అవగాహన ఏం కాదు. కాబట్టి ఒక్కసారి స్క్రోల్ ఉందన్నారు, ఒక్కసారి ఉంటే చాలు. 100 సార్లు ఉంటే నిజమని కాదు, ఒక్కసారి ఉన్నా అది స్క్రోల్, దాని భావం స్క్రోలే. మిగిలినటువంటి టెక్స్ట్ అని, డాక్యుమెంట్ అని, బుక్ అని, ఇది అది ఏంటంటే మోడర్న్ టర్మినాలజీ అది. కాబట్టి ఏన్షియంట్ టర్మినాలజీ ఏంటంటే ఒరిజినల్ అది పెపైరస్ అనేటువంటి ఆ సంస్కృతి ఉంది, పెపైరస్ దాని మీద రాసేవాళ్ళు కదా. కాబట్టి అక్కడ స్క్రోల్, అక్కడ పుస్తక చుట్టలు ఉండేటివి, అది రూపాంతరం చెంది ఇలా తయారైంది. కాబట్టి అది పాయింటే కాదు లేదు. ఇకపోతే మీరు ఏమన్నారు అంటే మనుషులే దీన్ని 66 పుస్తకాలు ఉండాలా, 73 పుస్తకాలు ఉండాలా. మేము అదే చెప్తున్నాం, మమ్మల్ని గుర్తించమని దేవుడు ఆ లక్షణాలు ఇచ్చాడు. 66 పుస్తకాలు ఉండాలా, 73 పుస్తకాలు ఉండాలా, 76 ఉండాలన్నది మమ్మల్ని గుర్తించమని మాకు ఇచ్చాడు. అదే అంటున్నా, ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టి రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటిని అపోక్రైఫల్ బుక్స్గా పక్కన పడేసాం మేము. 66 పుస్తకాలు ఉన్నట్టు బైబిల్ అది స్టాండర్డ్ బైబిల్గా, పుల్పిట్ బైబిల్గా వాడుతున్నాం మేము. మీరు చదివినటువంటి RCM బైబిల్ అన్నారు, రోమన్ క్యాథలిక్ బైబిల్ అన్నారు. కాబట్టి మాకు ఆ మెచ్యూరిటీ ఉంది. అది బ్రదర్. యా, సో ఇక్కడ హీబ్రూలో ఉన్న పదం సెఫర్, H5612. ఓకే, స్ట్రాంగ్స్ నంబర్. ఓకే, దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ఇట్ ఇస్ స్క్రోల్. సో బైబిల్ అనే వర్డ్ అయితే హీబ్రూలో లేదు. హీబ్రూలో బైబిల్ ఎందుకు ఉంటుంది? అదే బైబిల్ అనేది ఇంగ్లీష్ పదం, అది ఎక్కడి నుంచి డెరైవ్ అయింది? గ్రీక్ బిబ్లాస్ నుంచి డెరైవ్ అయింది. మీరు హీబ్రూలో ఎందుకు వెతుకుతారు నాకు తెలియడుతాను. నేను అందుకే చెప్పాను, ఒక భాష నుంచి ఇంకో భాషకు వచ్చినప్పుడు అని. ఇంత చిన్న విషయాన్ని ఎలా మిస్ అవుతున్నారు మీరు నాకు తెలియడుతాను. పాత నిబంధన హీబ్రూలో ఉంది, గ్రీక్ లో లేదు. గ్రీక్ లో సెప్టోజెంట్ అని రాసుకున్నారు, దాంట్లో ఎన్నో కుకప్ చేశారు. దాని జోలికి మనం ఇప్పుడు కుకప్ అని అలా ఊరికే వదలకండి. ఎందుకంటే ప్రతి దానికి మనం బాధ్యత వహించాలి. కుకప్ అని కాదు, కుకప్ చేయడానికి సనాతన గ్రంథాల పుస్తకాలు. మీరు తెలియని స్టేట్మెంట్, మీరు కుకప్ అనే పదాన్ని వాడకూడదు. అప్పుడు మీరు కుకప్ అనే పదాన్ని వాడకపోయింటే ఒక పాయింట్ తీసుకుందాం, దాని మీదే స్టిక్ ఆన్ అవుదాం. ఓకే, ఏషియా 8:11 కన్యా మరియ, దాని ఒకటి డిసైడ్ చేద్దాము ఎట్లా కుకప్ చేశారో నేను చెప్తా. ఓకే, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పుస్తకం తప్పని చెప్పేసండి, అక్కడికి వచ్చేద్దాం. సో తప్పని ఎట్లా? ఇప్పుడు నేను పొరపాటు బైబిల్ అనే పదం బిబ్లాస్ అనే పదం హీబ్రూలో లేదు. సో నేను మరలా చెప్తున్నా, బిబ్లాస్ అనే పదం గ్రీకు నుంచి డిరైవ్ అయితే హీబ్రూలో ఎందుకు ఉంటది? దట్స్ మై పాయింట్. దట్స్ వాట్ మై పాయింట్ ఆల్సో. ఇప్పుడు వినండి, బిబ్లాస్ అనే గ్రీకు, బిబ్లాస్ గ్రీకు, బైబిల్ ఇంగ్లీషు అయినప్పుడు మీరు హెబ్రిల్ ఎందుకు వెతుకుతారు? నేను తెలియదు. లాస్ట్ టైం ప్రవీణ్తో కూడా వచ్చిన సమస్య ఏంటంటే, నాకు సింహం అని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో చూపించంటే ఉండదు, అది అక్కడ లైన్ అని ఉంటది. నామవాచకానికి పేరుకి తేడా ఉంటదమ్మా. సింహం అనేది నామవాచకం పేరు వేరా, కానీ జాన్ పాల్ అంటే జాన్ పాల్ అనే అనాలి. జాన్ పాల్ కి వేరే పేరు పెట్టకూడదు. ఇప్పుడు మరలా అడుగుతాను, చెప్పండి. హీబ్రూలో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ అన్ని, గ్రీకులో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని, తెలుగులో ఉన్నటువంటి అక్షరమాలలో ఉన్నటువంటి అక్షరాలన్నీ
ఇన్ని అక్షరాలు ఉన్నప్పుడు, ఇంగ్లీష్లో ఉన్నప్పుడు నంబర్ మారే కొద్దీ ఆ ఉచ్చారణ మారిపోతుంది. సో ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి భాస్కర్ రాజు గారు. ఒకటి ట్రాన్స్లేషన్, ఇంకొకటి ట్రాన్స్లిటరేషన్. తెలుసు. ఎందుకు ట్రాన్స్లిటరేషన్ వచ్చింది? అన్ని భాషల్లో అదే శబ్దం ఉండదు కాబట్టి అప్పుడు దానికి సమీప దూరాన ఉన్నటువంటి దాన్ని వెతుక్కుంటారు కాబట్టి ట్రాన్స్లిటరేషన్ వచ్చింది. కాబట్టి మీరు అంత సింపుల్గా ఎలా మాట్లాడిస్తారు? తప్పుదోవ పట్టించినట్టుగా అలా మాట్లాడకూడదు. ఒక భాషలో 22 ఉన్నాయంటే దాని పరిధి ఒకలాగా ఉంటుంది, 26 ఉంటే దాని పరిధి ఒకలాగా ఉంటుంది, 56 ఉంటే ఒక పరిధి ఒకలాగా ఉంటుంది, 10 ఉంటే ఒకలాగా ఉంటుంది, 30 ఉంటే ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఆ నంబర్ను బట్టి ఆ పరిధి మారిపోతూ వస్తుంది. ఇప్పుడు మనం బెంగాలీలో అంత విస్తృతంగా ఎందుకు మనం వర్ణించగలుగుతామంటే బెంగాలీ భాషకు ఉన్నటువంటి అన్ని పదాలు ఎక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి అంత ఉంటుంది. కాబట్టి అలాగే ఇలాగే వస్తుందని ఈ లాజిక్ ఎక్కడ నాకు తెలియగలుగుతాను? ట్రాన్స్లేషన్, ట్రాన్స్లిటరేషన్. ఎప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తారు? ఎగ్జాక్ట్గా ఉన్నప్పుడు ట్రాన్స్లేషన్, లేనప్పుడు ట్రాన్స్లిటరేషన్ చేస్తారు. వెరీ సింపుల్ కదా. సో నా సింపుల్ పాయింట్ ఏంటంటే నేను రాసింది ఓకే, బైబుల్లో బైబుల్ అనే పేరు లేదు, ఇట్ స్టాండ్స్. ఎందుకంటే హీబ్రూలో బైబుల్ అనే పేరు నేను లేదు, ఇప్పటికే చెప్పి ఏ అనువాదంలో లేదు. రెండో పాయింట్ 66-73 ఇది గోలా. ఓకే మీకేమో దివ్యమైన ప్రేరణ వచ్చి 66 చేసుకోమన్నారు, ఓకే వాళ్ళకు దివ్యమైన ప్రేరణ రాలేదు, 73 పెట్టుకున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా మీకు కేథోలిక్లీ మీరు డిసైడ్ చేసుకొని మా దగ్గర రండి. మాకు కేథోలిక్స్ ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం వచ్చింది మీతోనే. ఎందుకంటే మాకు కాదు కదా, అటు తెలిగిపోయి 66-73 అని మేము కొట్టుకోవట్లే, మీరు కొట్టుకుంటున్నారు కాబట్టి మీరు డిసైడ్ చేసుకొని అప్పుడు మా దగ్గర రండి. ఇక్కడ డిసైడ్ చేసుకునేది ఏం లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ ఇది. చూడండి, apocryphal books are texts that are not considered authoritative or canonical by Protestants, Catholics or Eastern Orthodox Christians, but may still be of historical or theological interest అనుంది. Apocryphal comes from Greek word apokryphos, which means hidden or secret అని. మేము అపోక్రైఫల్ పుస్తకం వాటి పక్కన పెట్టామని మాకు అంత నిర్ధారణ ఉంది. మీకు ఈ విషయం తెలియకుండా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మాకు ఫుల్ క్లారిటీ ఉంది. అపోక్రైఫల్ బుక్స్ అని ఉంటాయి, కెనానికల్ బుక్స్ ఏంటి, అపోక్రైఫల్ బుక్స్ ఏంటి తెలియకుండా మీరు ఎవరిని తప్పుద్రోవ పట్టించడానికి. నేను ఇక్కడ అపోక్రైఫా అని రాశానా? రాయలే. నేను అదే అంటున్నా. నా పాయింట్ ఏంది, బైబుల్లో బైబుల్ అని ఉందా? ఎందుకు రాయలేదు? మీరు ఎందుకు 66-73 ఎందుకు డిసైడ్ చేశారు? నేను దానికే చెప్తున్నాను. ఇక్కడ 66 అన్నారా, ఇంకో 73 అన్నారా? ఆ వేరియేషన్ అపోక్రైఫల్ బుక్స్ అని చెప్తున్నా నేను. అది మీరు చెప్తున్నారు, నేను అదన్నీ ఇక్కడ ప్రస్తావించలే. మీరు ప్రస్తావించలేదు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. గొడవ ఇది. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ప్రస్తావించుంటే నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మీకు తెలియక అలా రాశారు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి అది నేనేం కన్ఫ్యూజ్ అవ్వలేదు. కేథోలిక్ బైబుల్లో నేటికి 73 ఉన్నాయి. ఎందుకు అపోక్రైఫల్ బుక్స్ అని చెప్తున్నారు? ఎందుకు తీసేయండి మరి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి. మీరు మీకు కొన్ని విషయాలు అర్థం కావాలి, చెప్తాను. క్రిస్టియానిటీలో దేర్ ఆర్ కల్ట్ గ్రూప్స్. అవేంటి? నంబర్ 1 RCM, నంబర్ 2 బ్రెన్హామ్, నంబర్ 3 సెవెంత్ డే అడ్వెంటిస్ట్, నంబర్ 4 ఎవరు వీళ్ళు? మార్మన్స్, జెహోవా విట్నెస్. వీళ్ళని ఏమంటారంటే కల్ట్ గ్రూప్స్ అంటాం. ఈ మధ్య తల్లి సంఘం ఒకటి వచ్చింది, వీటిని కల్ట్ గ్రూప్స్ అంటాం. మా దృష్టిలో మీది కూడా కల్టే. నా దృష్టిలో మీది కల్ట్ కంటే దారుణమైంది. అది ప్రూవ్ చేసినప్పుడు ఒక బేస్ ఉంటుంది. మీకు అది కూడా చదవలేదు కాబట్టి కంటే దారుణం మీది. మీరు వదిలేయండి. నేను స్టార్టింగ్ లో ఏం చెప్పాను అంటే చదవలేదు కాబట్టి వదిలేయండి. ఇప్పుడు నేనేమన్నానంటే స్టార్టింగ్ లో నాది నమ్మకం, మీది మూఢనమ్మకం అని చెప్పే స్టార్ట్ చేశాను నేను. అది ప్రూవ్ చేయాలి. కుదరట్లేదు ఇక్కడ. ఈ డిబేట్ లో ప్రూవ్ చేసి వెళ్ళాలి. ఓకే, లేదంటే సారీ చెప్పాలి. ఏది మూఢనమ్మకం అన్నావు కదా, అది ప్రూవ్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు ఏది నాది మూఢనమ్మకం అన్నావు కదా, నేను మూఢనమ్మకం చేసి ఇక్కడ నుంచి కదలాలి. నేను మూఢనమ్మకం ప్రూవ్ చేస్తా. ఇప్పుడు ప్రూవ్ చేయి నాకు. ఇక్కడే చేస్తా. ఇప్పుడు ఇక్కడ చేయాలి నాకు. ఇక్కడ చేయాలని చెప్తున్నా, చేస్తా. అయితే ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే నెక్స్ట్ అది ప్రూవ్ చేసేస్తా. ఆ మాట ఏంటంటే, ఈ పుస్తకాన్ని నేను తెలిసి తెలియక నేను గందరగోళంలో ఉండి నాకు పూర్తి అవగాహన లేకుండా రాశాను, ఇది తప్పని ఒక క్షమాపణ చెప్పేస్తే ఇప్పుడు ఇది మీరు మూఢనమ్మకం నిరూపించే పని పడిపోతాను నేను. ఒక్క స్టేట్మెంట్ అయినా నువ్వు నిరూపించలేదు ఇంతవరకు. ఇది బిబ్లోస్ బైబిల్ అనే పదం ఉందా? లేదు. 66-73 ఎందుకున్నాయి దానికి ఇంతవరకు క్లారిటీ అన్నది ఉందని అది నిరూపించి ముందుకెళ్ళు. బిబ్లోస్ అనేది ఉందని మీరే చదివి వినిపించి లేదు మరలా లేదని లేదు. సరే, ఇప్పుడు వరకు నేను స్ట్రాంగ్ మొత్తం చదివి వినిపిస్తా. H56:1-12 క్రైస్తవులు ఈ వీడియో చూస్తే హెచ్ అంటే ఏంటి? నేను హెచ్ అంటే ఏంటి? ఇది క్విజ్ ప్రోగ్రామ్ కాదు. ఇది క్విజ్. తెలుసు అని చెప్పండి, లేకపోతే తెలియదు. క్విజ్ ప్రోగ్రామ్ ఇది కాదు. తెలుసా తెలియదు చెప్తే క్రైస్తవులు H56:1-12
56:112 దీంట్లో ఉన్నాయి ఏంటి? బుక్, మిస్సివ్, డాక్యుమెంట్, రైటింగ్, బుక్, స్క్రోల్, లెటర్, రిటర్న్ ఆర్డర్, కమిషన్, డాక్యుమెంట్, సర్టిఫికేట్, డీడ్ ఆఫ్ పర్చేస్, స్క్రోల్. స్క్రోల్. అది బైబిల్ కాదు, అది బైబిల్ కాదు, అది బైబిల్ కాదు. బుక్ ఆఫ్ ప్రొఫెసీస్, జెనియాలజికల్ రిజిస్టర్, లా బుక్, బుక్ ఆఫ్ పోయమ్స్, బుక్ ఆఫ్ కింగ్స్. ఇది ఉంది కానీ బైబిల్ అనే పదం లేదు. సో ఫస్ట్ పేజ్ కూడా చెప్తాను వినండి. ఫస్ట్ పేజ్ దాటలేదు ఇంకా. సార్ మీరు అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, మాట్లాడు. ఇప్పుడు హెచ్ అంటే ఏంటన్నా అని అడిగాను, మీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తా వినండి. చెప్తాను. తెలిసే చెప్పండి. తెలియదు కదా, నేను చెప్తా. హెచ్ అంటే హీబ్రూ అని. హెచ్ అంటే హీబ్రూ అని. మీరు చదివిన ఎక్కడ? హీబ్రూలో చదివారు. నేను చెప్పాను బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చిందని చెప్పాను. మరి హెబ్రీస్ అది. సో స్టాండ్స్. లెట్ మీ ఫినిష్. బైబిల్లో బైబిల్ అనే వర్డ్ లేదు, అయిపోయింది. నన్ను ఫినిష్ చేయండి అన్నా. మీరు మాట్లాడండి, నేను కాదన్ను. ఫినిష్ చేయనివ్వండి. హీబ్రూలో బిబ్లాస్ అని ఉండదు. మీరు ఏదైతే చదివారో ఆ నంబర్ ఏదైతే ఉందో అది ఉంటుంది అక్కడ. అది నేనే చెప్పిన బిబ్లాస్ అనేది గ్రీక్ పదము. దాని అర్థం ఏంటి? స్క్రోల్ అని. మీరు చదివిన దాంట్లో స్క్రోల్ వచ్చింది. ఓకే, హీబ్రూలో ఒక పదం ఉంటుంది, గ్రీకులో ఒక పదం ఉంటుంది, ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, తెలుగులో ఒకటి ఉంటుంది. అటువంటి మీనింగ్ ఏంటి? మీరు హెబ్రీలో చదివినా, గ్రీక్లో చదివినా, ఇంగ్లీష్లో చదివినా, తెలుగులో చదివినా గ్రంథము లేదా పుస్తకము చుట్ట. దాన్ని నేను 34 పదాలు వేసే గ్రంథంలో యెహోవా గ్రంథము, అక్కడ స్క్రోల్ అని ఉంది. సరిపోయింది. సింహం అనే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఎందుకు ఉంటుంది అన్న? ఉండదు. ఇప్పుడు జాన్ పాల్ ని నేను ఏ భాషలో పిలిచినా జాన్ పాల్ అనే పిలవాలి. అవును. మరుగుదొడ్డి అంటే బాగుంది. అవును, ఉండదు. సో ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని మనిషి అన్నాను. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మీరు మనిషి, నాగేందర్ మనిషి, కెమెరామెన్ మనిషి, నేను మనిషి. ఒక మాట వినండి. పేరుకొచ్చినప్పుడు మారదు. ఒక మాట ఈ మాత్రం నేను అందుకే ఇంగ్లీషు, తెలుగు భాష పరిజ్ఞానం లేకుంటే నేను డిబేట్ చేయలేను అని చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడమంటారా? ఓకే, యేసు అనే దాన్ని హిందీలో ఏమని పిలుస్తారు చెప్పండి. యేసు అనే పేరుని హిందీలో ఏమని పిలుస్తారు చెప్పండి. మాకు పెద్ద ప్రమాణమైన పేరు కాదు అది. ఎందుకంటే రాముడు అన్నప్పుడు ఎక్కడైనా రామ రామ రామనే వస్తుంది. అది మీ ప్రాబ్లం, మీరు డిసైడ్ చేసుకోండి. రామ రామ అని వస్తుంది, అన్నింటిలో రామ వస్తుందా? తమిళ్లో ఏమంటారు రామ అని? రాముడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? తమిళ్లో ఏమంటారు చెప్పండి అంతే. రాముడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? తమిళ్లో ఏమంటారు? రాముడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? నాకు తెలియదబ్బా. రామ అని తమిళ్లో ఏమంటారు? తెలీదు. తెలుసా తెలియదు చెప్పండి అంతే. దట్స్ ఆన్సర్. రాముడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. నేనేమన్నానంటే జాన్ పాల్ అన్నది ప్రతి భాషలో అలాగ వస్తుంది అన్నారు కదా, దానికి నేనేమన్నానంటే యేసు అనేటువంటి పేరు హిందీలో ఏమని పిలుస్తారు, అరబిక్లో ఏమని పిలుస్తారు చెప్పండి. మరి నాకు తెలియదు. మీకు తెలియదని చెప్పడానికి నేను ఇదా చెప్పింది. బిబ్లోస్, బైబుల్ అనే పదం బైబుల్లో లేదు. నేను మాట్లాడేటప్పుడు మీరు అడ్డొచ్చారు లేదా మీరు మాట్లాడి నేను అడ్డొచ్చాను, ఇది కంప్లీట్ గందరగోళం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఏమంటున్నానంటే జాన్ పాల్ అనేటువంటి పేరు అన్ని భాషల్లో ఒకటే వస్తుంది అని మీరు అన్నారు కదా. జాన్ పాల్ని ఏమంటారు? జాన్ పాల్ని ఇంకో భాషలో మరుగుదొడ్డి అని అన్నారు. ఇప్పుడు నేను ఏమంటారంటే యేసు అనే పేరుని హిందీలో ఏమంటారు, అరబిక్లో ఏమంటారు చెప్పాలి. ఎందుకంటే అన్ని భాషలు తెలిసినటువంటి పండితులు కాబట్టి, మీరు భాషా పండితులు కాబట్టి మీరు చెప్పాలి ఇప్పుడు. కాబట్టి ఏంటంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఒక్కో భాషకి వర్ణమాల ఉంది, నంబర్ ఉంది, కాబట్టి దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అంతెందుకు సింధు నదిని పర్షియన్స్ ఏమని పిలిచారు? హిందూ నది అని పిలిచారు. ఎందుకు? వాళ్ళకి సా లేదు, వాళ్ళకి హా ఉంది. కాబట్టి సింధు నది కాస్త హిందూ నది అయింది. ఈ రోజు మనోళ్ళంతా హిందూ అని అపార్థం చేసుకుంటారు, అదే మతం అనేటట్టు కాదు, అది సింధు నది పేరు కదా. మరి పర్షియన్స్ హిందూ అని ఎందుకు పిలిచారు? వాళ్ళకి వెళ్ళి చెప్పబోయారా సింధు నది అని? కాబట్టి భాషకి పరిమితి ఉంటుంది. కాబట్టి ట్రాన్స్లిటరేషన్ రెండు ఉంటాయి. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా హెచ్ అని చదివి మీరు గ్రీక్ దాన్ని అపార్థం చేసుకుని అది బైబిల్లో లేదంటే ఎప్పటికే అర్థమైపోయి ఉంటుంది అన్న, చూసే వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది. మిమ్మల్ని అంటారు మీరు బాధపడ్డ విషయంలో కాదు జాన్ పాల్, మీరు ఇచ్చిన రిఫరెన్స్ కొత్త నిబంధన పాత నిబంధన? యెషయా గ్రంథం ఏ నిబంధన చెప్పండి? కొత్త నిబంధన పాత నిబంధన? పాత నిబంధన. అక్కడ హీబ్రూ ఉంటది, గ్రీక్ ఎందుకు ఉంటది? ఏది? ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు? వెరీ గుడ్. ఇప్పుడు పాయింట్కి వచ్చారు, మళ్ళీ చెప్తాను, చెప్పండి. ఇక్కడ బిబ్లాస్ ఉందని కాదు నేను చెప్పింది, బైబుల్ అనే పదం డెరైవ్ అయింది బిబ్లాస్ నుంచి అని చెప్పారు. మీరు అలా చెప్పలే, బైబుల్ అనే పదం ఉందన్నారు, ఇప్పుడు చూపెట్టాలి నాకు. నేను అదే కదా ఇంతవరకు అన్నాను. లయన్ అనేది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉంటది, తెలుగులో సింహం అని ఉంటది. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో లయన్, కానీ జాన్ పాల్ పేరు ఉర్దూలో జాన్ పాల్ అని కాకుండా వేరేది ఉండదు, జాన్ పాల్ అనే ఉంటది. అదే నా పాయింట్. ఇప్పుడు దావీద్ అనే తెలుగు, మరి ఉర్దూలో ఏముంటది? భాషని బట్టి మారుతుంది. నా పాయింట్ అది కాదు. ఎగ్జాక్ట్ గా అంటున్నా, భాషని బట్టి మారుతుంది. నా పాయింట్ ఎగ్జాక్ట్ నేను అదే అంటున్నా. బైబుల్ అనే పదం బైబుల్లో లేదు, ఇట్ స్టాండ్స్. ఓకే,
ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి ఆడియన్స్ డిసైడ్ చూసుకుంటాం. వదిలేసుకుందాం, ఇంకా దీనికి సాగొద్దు. ఇక రెండో ప్రశ్న దగ్గర ఒకసారి మీరు లేవదీసినట్టు రెండో ఇది తేలేలే కదా, ఏది ఇది ఏడా తేలింది? ఏది బైబిల్ అనే పదం బైబిల్లో ఎక్కడుంది? అది నాకు చూపెట్టి ముందుకెళ్ళాలి కదా. సరే ఒక మాట, ఇక్కడ ఏముంది చదవండి. కాదు, నేను దాని మీద పేపర్ వేసి లే ఇక్కడ ఏముంది చెప్పండి. భగవద్గీత అని రాస్తాను దాని మీద, అయిపోతుందా? దాని లోపల ఉండాలి కదా పేరు. కాదు, ఇక్కడ దాని కవర్ మీద నేను భగవద్గీత అని రాస్తా, భగవద్గీత అయిపోతుందా అది? అసలు కాదు, అసలు అలాంటి పేరు దీనికి సెట్ కావలే కానీ. ఎగ్జాక్ట్లీ, అలాంటి పేరు పెట్టడం నాకు అసలు సెట్ కావు. అలాంటి పేరు రాయడమే నాకు అవమానం. అవును, అది రాయించుకోవడం మాకు రెండింతలు అవమానం. సో ఇప్పుడు బైబిల్ అనే పదం నాకు చూపెట్టు, ముందుకు కదులు. ఇప్పుడు ఒక మాట, బైబిల్ అనే పదం ముందుకు కదిలి 66 బుక్లు ఎక్కడ ఉన్నదో చూపెట్టి ముందుకు కదులు, మాట్లాడదాం. డిసైడ్ కాలే, ఒక పాయింట్ డిసైడ్ అంటే కావాలి. మీరు మరలా ఎవరో చెప్తున్నాను, మీ మీద జాలిపడి చెప్తున్నాను. జాలి మీరు నేను క్రైస్తవుల మీద పడతా, ఎందుకంటే ఒక అబద్ధపు మతాన్ని నమ్ముకొని జీవితాల్ని మీరు సర్వనాశనం చేసుకోకుండా మీ చుట్టూ ఉన్న అందరి జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. బైబిల్ అనే పదం బైబిల్లో లేదు, 66 బుక్లు దీనికి ఉన్నాయని లేదు, మీరు బైబిల్ ప్రచారం చేస్తారు. బైబిల్ అనే పదం బైబిల్లో ఉంది. మీ మీద జాలి పడాలా ఏం పడాలా నాకు తెలియట్లే. ఏం పడద్దు, దండం పెట్టండి. అడిగే ప్రశ్న సమాధానం. ఇలాంటి బుక్ ని ఎట్లా నమ్ముతున్నారయ్యా మీరు? ఇలాంటి బుక్ ని ఎలా నమ్ముతున్నారు అని జాలి పడాలి మీ మీద. ఇప్పుడు మీరు రాసినటువంటి ఇంకో ఆనిముత్యాన్ని చదివి వినిపిస్తాను ఇక్కడ. ఇది తేల్చు ఫస్ట్, పేజ్ నెంబర్ 20. ఇప్పుడు ఇది తేల్చు అన్న, ఒకటి ఒప్పుకో. తేల్చలేకపోయినాను, ఓడిపోయాను ఒప్పుకుంటే ముందుకు నేను ఒప్పుకుంటాను, వినండి ఒకసారి. అది తేల్చు. ఒప్పుకుంటాను, నేను ఓడిపోయాను, ఒప్పుకుంటా వినండి. బైబిల్ అనే పదాన్ని బైబిల్లో చూపెట్టలేకపోయాను, 66 పుస్తకాలను చూపెట్టలేకపోయినాను, ఒప్పుకో, ముందుకు ఎదుగుదాం. ఓకే, ఒప్పుకుంటా, లేకుంటే ఎండ్ అయిపోయింది. ఒప్పుకుంటా వినండి. ఓకే, కెమెరా అందరూ ఎదుగు ఒప్పుకుంటా. ఏమనంటే బైబిల్ అనే పదం బైబిల్లో చాలా సందర్భాల్లో ఉంది. లేదు, అరే నన్ను ఒప్పుకోనివ్వండి, పూర్తిగా ఒప్పుకోనివ్వండి. డిబేట్ అయిపోయింది. బైబిల్ అనే పదం బైబిల్లో చాలా సార్లు ఉంది, చాలా సార్లు. అందుకే అన్నను కూడా నేను మీ లక్కీ నెంబర్ అడిగాను అన్నిసార్లు చూపెడదామని, కాబట్టి అన్న చెప్పలేదు. కాబట్టి బైబిల్ అనే పదం బైబిల్లో చాలా సార్లు ఉంది. అయితే నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నానంటే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనేటువంటి వాదన డాక్టర్ ధర్మార్గం భాస్కర్ రాజు తీస్తున్నారు. కాబట్టి ఆయన్ని విషయంలో నేను ఒప్పించలేకపోతున్నాను. ఒకవేళ ఆయన కుందేలకు 4 కాళ్ళు ఉంటాయని ఒప్పుకుంటే కనుక నేను చెప్పింది అర్థమైపోతుంది. హీబ్రూకి, గ్రీకుకి, ఇంగ్లీష్కి తేడా తెలుసుంటే కనుక నేను చెప్పింది ఏంటో అర్థమైంది. కాబట్టి ఆయనకు అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడే సాగదీస్తాయి. మీకు కూడా బోరు కొడుతుంది, నాకు కూడా బోరు కొడుతుంది, లోపల చెమటలు పెడుతున్నట్టు. అందుకని ఉద్దేశంతో నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను అంతే. ఫస్ట్ పాయింట్ ప్రూవ్ అయితే నేను ముందుకు. ఓకే అన్న, అయిపోయింది అన్న. ఇంకా నెక్స్ట్ పాయింట్ అడగమంటారా? ఇంకా లేదు, అయిపోయింది. బైబుల్ అనే పదం బైబుల్లో లేదు, 66 బుక్కులు ఉండాలని బైబుల్లో లేదు. డిస్కషన్ ఎండ్ అయిపోయింది. అంతేనా? ఓడిపోయారు మీరు. అయిపోయింది, నో ప్రాబ్లం, అయిపోయింది అన్న, నో ప్రాబ్లం. ఫస్ట్ ఒక చాప్టర్ మీరు దాటలే. ఓకే, నో ప్రాబ్లం. ఒక పారాగ్రాఫ్ దాటలే మీరు. బుక్ సంగతి పక్కన పెట్టండి, ఒక పారాగ్రాఫే దాటలే మీరు. అన్న మీరు చైల్డిష్ ఆర్గ్యుమెంట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. నిజం, వెరీ చైల్డిష్ ఆర్గ్యుమెంట్ ఇది. డిసైడ్ చేసుకుంటారు. అవునన్నా, ఇప్పుడు తెలుగు పుస్తకం లయన్ చూపించంటే ఎలా చూపెట్టగలరన్నా? అక్కడ సింహం అని చూపెడతాను నేను. ప్రేక్షకుల కోసం మరోసారి నేను చదివి వినిపిస్తానయ్యా, వినండి అయ్యా. కానీ పూర్తి బైబిల్లో బైబిల్ అనే పేరు ఎక్కడా ఉండదు. ఈ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయనే వివరణ ఉండదు. ప్రొటెస్టెంట్ లో 66, అంటే పాత నిబంధన 39, కొత్త నిబంధన 27 ఉండగా, కేథలిక్ బైబిల్లో 73, అంటే పాత నిబంధన 46, కొత్త నిబంధన 26. ఈ పాయింట్ దగ్గర ఇది తప్పని నిరూపిస్తే ముందుకెళ్ళొచ్చు, తప్పని నిరూపించలేకపోతే డిబేట్ ఇస్ ఎండ్. ఓకే, నేను ఒక మాట చెప్తున్నాను, ప్రేక్షకులు చెప్తున్నాను. మీరు హైందవులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మీరంతా నా చేతిలో ఉన్నదాన్ని ఏమంటారు మీరు? దీన్ని మేము ఏమంటామంటే పరిశుద్ధ గ్రంథం అంటాం. ఇదేంటి? తెలుగు. అదే ఇంగ్లీష్ కనుక ఉంటే అక్కడ ఏముంటుంది? హోలీ బైబిల్ అని ఉంటుంది. అదే హిందీలో ఏముంటుంది? పవిత్ర గ్రంథం అని ఉంటుంది. ఓకే, సింపుల్గా ఏంటంటే ఇప్పుడు మేము దీన్ని ఏమన్నా అంటే పరిశుద్ధ గ్రంథం, ఇంకోటి హోలీ బుక్, ఇంకోటి పవిత్ర గ్రంథం అంటాం. అల్టిమేట్గా బైబిల్ అంటే ఏంటంటే బిబ్లోస్ అని గ్రీక్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే గ్రంథము అని. ఇప్పుడు ఈ తెలుగు బైబిల్ నేనేం చూపించాలి? గ్రంథము అని చూపిస్తే ఫినిష్ అయిపోయింది. సో ఇది కూడా అర్థం చేసుకోలేకపోతే డిబేట్ ఎండ్ చేయడం ఉత్తమం నేను అనుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నాగేందర్, డిబేట్ అరేంజ్ చేసినందుకు. సో మరోసారి మంచి చర్చ జరిగింది, కానీ అసంపూర్ణంగా ఎండ్ అయిపోయింది చర్చ. ఐ ఆమ్ రెడీ టు డిబేట్ యూ ఎనీ టైమ్. ఆ బుక్ లో ఏది తప్పని నిరూపించినా నేను విడ్రా చేసుకుంటాను. ఇప్పటికే తప్పని చెప్తున్నా. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ దాటలే మనం, 3 గంటలు.
ఒక పారాగ్రాఫ్ దాటలే, అది కూడా నిరూపణ కాలేదు. అన్న ప్రతిదీ తప్పే అన్న ఇందులో. ఎవ్రీ లెటర్, ఎవ్రీ లైన్ జనాలు డిసైడ్ చేసుకుంటారు. అంటే ఇంకొక అనుమతి నేను ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాను కదా, ఇంకోటి దాన్ని అడగమంటారా? ఇంకో దాన్ని అడగమంటారు. ఇది తేలందిగా దానికి పోయి లాభం ఏంది? ఓకే, తేలకపోతే అంత గ్యాస్, ఇప్పుడు తేలలేదు, అంత గ్యాస్, జనాలు ఏమనుకుంటారు? ఒప్పుకో, అర్థం చేసుకో, అది గ్రీక్ ఉంది, ఇది హీబ్రూ ఉంది. నాకు ఏ భాషలో ఉంటే నాకేంటి? ఇక్కడ ఏంటంటే నాకు కావాల్సింది బైబుల్ అనే పదం బైబుల్లో ఉండాలి, 66 పుస్తకాలు ఇది అని ఉండాలి. ఎందుకంటే నేను ఉదాహరణ చెప్పబోయాను, వినలేదు, వదిలేద్దాం ఇంకా. అన్న ఒకటి అయిపోయింది. వరల్డ్ కప్ లో వరల్డ్ ఉండదన్న, టీ కప్ లో టీ ఉంటది కానీ వరల్డ్ కప్ లో వరల్డ్ ఉండదు. నాకు వరల్డ్ చూపించంటే నన్ను ఏం చేయమంటా? ఉండదు. ఇక్కడ ఏంటంటే అన్న, అట్లాగే బైబుల్లో బైబుల్ అని ఉండదు. బైబుల్లో బైబుల్ ఉంది కానీ ఆ బైబుల్ అర్థం చేసుకునే కెపాసిటీ మీకు లేదు. బైబుల్లో బైబుల్ అని ఉండదు, 66 పుస్తకాలు అని కూడా ఉండదు. అన్న ఒకటన్నా, ఏంటంటే పిచ్చెక్కినట్టు ఒకడు 66, ఒకడు 73, ఇంకోడు 200, 300 అని కొట్టుకోవడం తప్పించి జనాన్ని పిచ్చోళ్ళు చేయడం తప్పించి ఏమీ లేదు. అంతవరకు జరిగిందంటే ఒకవేళ జనాలు ఇప్పుడు ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు. మిగతా క్వశ్చన్ అడుగుతానన్నా, అయిపోయింది అన్న, వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇప్పుడు మీకే ప్లస్ అది, డిబేట్ అయిపోయింది. మీకే లేకుంటే ఓడిపోయినానని చెప్పండి, ముందుకెళ్దాం. ఏం మాట్లాడుతున్నారు? బైబుల్ అనే పదం లేదు, 66 అని లేదు అని ఒప్పుకోండి, ముందుకెళ్దాం, నాకేం ప్రాబ్లం లేదు. చూశారు కదండి, ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క డిబేట్లో ఎవరి వాదన వాళ్ళు వినిపించారు. ఈ వాదనలో ఇద్దరు కూడా నాది నేను చెప్పిన దానికి మీరు సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదు, నేను చెప్పిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వలేదు, లేదు నేను ఇచ్చాను. ఎనీవే ఇక్కడ వరకు ఇట్లా జరిగింది. బట్ ఇదంతా కూడా ప్రేక్షకులకు వదిలేయడం జరుగుతుంది. సో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలన్నీ కూడా కామెంట్ సెక్షన్లో రాసి, ఇప్పుడు దాని తర్వాత ఇంకా నెక్స్ట్ డిబేట్ ఎలా ప్లాన్ చేద్దాం, మళ్ళీ భాస్కర్ రాజ్ గారికి జాన్ పాల్ గారిని మళ్ళీ కూర్చోపెడదామా వద్దా అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ.